the extent possible, we have to take as much as area to the in Mayabad district and Rangareddy district. దానికి ఒక సజెషన్, ఇది గవర్నమెంట్ ఇది కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ద్వారా పంపించడం జరిగింది. ఇవన్నీ మీద కొంచెం క్రోడీకరించి గవర్నమెంట్ దీని శ్రద్ధ పట్టాలని మనం పర్సూ చేస్తే బాగుంటుందని మేము వస్తున్నాం. థ్యాంక్ యూ భాగత్ రెడ్డి గారు. వెంకట్రావు గారు వారు అయిపోయినాక తర్వాత డిస్కషన్ అధ్యక్షుల వారు చేస్తారు. నా పేరు పాత వెంకటరమణ. సంఘంలో ఆర్ఎస్ఎస్లో పుట్టాను. జగిత్యాల తృతీయ వర్ష పూర్తయింది. సంఘంలో వనవాసలో పనిచేస్తాను. ఈ మధ్యలో V6 ఛానల్లో, తర్వాత ఈ మధ్యలో TSPR షోలో కూడా 2-3 షోలు ఇచ్చారు. ఈ మధ్యలో ఈ పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఇష్యూ మీదనే జరిగింది. అట్లనే కొండపోచమ్మ దాని గురించి కూడా మొన్న ఇవ్వడం జరిగింది. కొన్ని భ్రమలలో మనల్ని పెడుతున్నారు. ఏంటంటే తెలంగాణ అంతా ఎత్తులో ఉంది, నీళ్ళేమో కింద ఉన్నాయి. నీళ్ళు కిందనే ఉంటాయి, సముద్ర మట్టం దగ్గర కిందనే ఉంటాయి. సముద్ర మట్టం దగ్గర 0. మెల్లగా భద్రాచలంకి వస్తే 70-80 ఆ ప్రాంతంలో గోదావరి ఉంటుంది. అట్లే మేడిగడ్డకు వస్తే కూడా అట్లా మెల్లమెల్లగా తిరుగుతుంటూ మనము మేడిగడ్డలో 100 పెట్టుకున్నాం దాని FR. అట్లా ఇంకా పైకి వస్తుంటే ఎల్లంపల్లి 148. ఇక్కడ మ్యాప్ ఉంటే ఒకసారి పెడితే బాగుంటుంది, స్టేట్ మ్యాప్. ఓకే, అంటే కృష్ణా వాటర్స్ మీద ఒక్క భ్రమ ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టు కృష్ణా నీళ్ళు, గోదావరి నీళ్ళే మన గతి. మన సీఎం గారు కూడా అదే అంటున్నారు. గోదావరి నీళ్ళని తీసుకొస్తాను నీకెందుకు, కొని పెట్టుకోమని, పోతిరెడ్డిపాటు తీసుకోమని నీకెందుకు బాధ. నేను అందుకనే మాట్లాడుతున్నాను. నేను నాకు తెలియదా బేసిన్లు ఇవన్నీ, బేషజాలు, బేసిన్లు ఎంతసేపు కొట్లాడుతాను. అయిపోయింది, తెలంగాణ వచ్చింది, అయిపోయింది. ఇంకెందుకు కొట్లాడు, వాళ్ళతో నీళ్ళతో కొట్లాడు, వాళ్ళని మనం కొట్లాడు. శ్రీశైలం ఇచ్చేస్తాం, అయిపోయింది. శ్రీశైలం కాళేశ్వరం నాకు, శ్రీశైలం నీకు, ఇద్దరు అనుకున్నారు. ఇది కరెక్ట్, వాస్తవం. మేము మీ జోలికి రాము. ఆ సీఎం చెప్పిన దాని ప్రకారం కూడా ఆయన ఏమంటాడంటే, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి నేను నాగార్జున సార్ తీసుకొచ్చి రివర్స్ పంపింగ్లో మళ్ళీ శ్రీశైలంలో పోస్తాను. మేము తీసుకుపోయే నీళ్ళు మీకు మళ్ళీ కావాలంటే దానికి కాంపెన్సేట్ చేస్తాం. అంటే ఆ కాన్ఫిడెన్సు ఇద్దరికి కూడా ఉంది. కావాలంటే నాకు గోదావరి నుంచి రోజు 4 TMC దాని మీద మీటింగ్లు అయినాయి. మమ్మల్ని రానియలేదు మీటింగ్, మేము పోతా ఉంటే కూడా. ఎందుకంటే సీక్రెట్ అంటే ఇవన్నీ బయటపడతాయి. వారిని కూడా రానియలేదు. వారు బాగా ENCగా రిటైర్ అయ్యారు. సార్ నేనంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిటైర్ అయ్యారు. అంటే మా క్లాస్మేట్లు అందరూ కూడా ENC రిటైర్ అయ్యారు. సరే, నా యొక్క ఈ పర్సనల్ దీని ఇబ్బందితో, అంటే రిక్రూట్మెంట్ దానివల్ల రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల సరే నేను ఆ స్టేజ్కి పోలేకపోయాను అనుకోండి. అంటే ఈవెన్ OCలో ఉండి కూడా మా క్లాస్మేట్స్ ఇంజనీరింగ్ చీఫ్గా రిటైర్ అయ్యాడు, నాతో పాటే రిటైర్ అయ్యాడు, సేమ్ డేట్. వాడు ఇంజనీరింగ్ చీఫ్ రిటైర్ అయ్యాడు 4 రోజులు, నేను కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 4 రోజులు. అంటే పరిస్థితి ఏంటంటే మనను కొన్ని భ్రమలలో ఉంచుతున్నారు. మొదటి భ్రమ ఏంటంటే తెలంగాణకి లిఫ్ట్ వాటరే శరణ్యం. ఇట్ ఇస్ రాంగ్. ఎందుకు మనం చూస్తలేమో, పోచంపాడు చూస్తున్నాం. పోచంపాడు ఏ లెవెల్లో ఉంది? 331, 1090 feet, 331 మీటర్లు. అక్కడి నుంచి 16 లక్షల ఎకరాలకి మనము స్టేజ్ 1, స్టేజ్ 2 అన్నిటికీ మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ కూడా, దాంట్లో కూడా మనకు ఆయకట్టు ఉంది. ఈ రకంగా హై లెవెల్లో సింగూరు తీసుకుంటే, సింగూరు 500 పైన ఉంది. సింగూరు
నిజాం సాగర్ పైన సింగూరు నీళ్లు లేవని కాదు, నీళ్లు 30 టీఎంసీలో నీళ్లు సింగూరులో ఉన్నాయి. అది వారు కృష్ణా గురించి వారు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. కృష్ణాలో కూడా దాదాపు 331లో నీళ్ళు ఎంటర్ అయితే మనకు బాబ్లీలో, కృష్ణాలో కూడా సుకూర్ లింగంపల్లి ఉందండి. సుకూర్ లింగంపల్లి ఫస్ట్ విలేజ్, రాసుకోండి. సుకూర్ లింగంపల్లి ఇస్ ద ఫస్ట్ విలేజ్. మామూలు వాళ్ళకి తెలుసు. అక్కడ పుష్కర స్నానం చేసి వచ్చాను నేను. అక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చి, నేను ఎక్కడికి పోతే అక్కడ స్నానం చేయకుండా రాను. సైట్కి పోతే ఖచ్చితంగా స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి, ఒకసారి పరిగెత్తుకుంటూ తంగిడికి వెళ్ళాను. తంగిడికి వెళ్ళి ఇక్కడ స్నానం చేసి కొబ్బరికాయ కొట్టొచ్చు. ఎక్కడికి పోతే అక్కడ కొబ్బరికాయ కొట్టి, ప్రాణహిత తుమ్మిడికి అక్కడ కూడా స్నానం చేసి కొబ్బరికాయ కొట్టొచ్చు. ఎందుకో పుష్కర నదులు మనకు, పుష్కరాలు కూడా అక్కడ స్నానాలకు కూడా అక్కడ మనం ఘాటు కట్టారు, 3 ఘాట్లు కట్టారు. అక్కడ తంగిడికి దగ్గర ఒకటి కట్టారు, పైన తర్వాత బ్రహ్మేశ్వరము, తర్వాత ఇక్కడ సుకులింగంపల్లి. సో లాస్ట్ దాకా వెళ్ళి స్నానం చేసి వచ్చాం. అది కూడా 331. ఎస్ఆర్ఎస్పి ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్లోనే మనకు నీళ్ళు ఎంటర్ అవుతున్నాయి కృష్ణాలో కూడా. అది భీమా. ఇంకొక రహస్యం ఏంటంటే ఆ భీమా నీళ్ళు అంటే ఇవన్నీ కృష్ణా నీళ్ళే, కృష్ణా గురించి. భీమా నీళ్ళు అక్కడి నుంచి కాగన, తర్వాత మూలమర్రి, ఈ 2 కలిసి తాండూరులో జాయిన్ అవుతాయండి. తాండూరు ఆ నీళ్ళే భీమాకు వస్తాయి, ఆ నీళ్ళే కృష్ణాలో జాయిన్ అవుతాయి, ఆ నీళ్ళే జూరాలకు వస్తాయి, ఆ నీళ్ళే శ్రీశైలంకి వస్తాయి. సో మన తెలివి అంటామా మనం అంటే కొంచెం ఇప్పుడిప్పుడే కేసీఆర్ వచ్చినాక తెలివి వచ్చింది అని చెప్పి కొంతమంది కేసీఆర్ను క్రెడిట్ని ఆయనకి ఇస్తుంటారు. అంటే మనము అమాయకులుగా ఉంచి ఇంత దూరం తెలంగాణని అమాయకత్వంగా ఉంచి పూతిరిపాడైనటువంటి అక్కడ ఒక మార్గం, చెన్నై వాటర్ సప్లై వలన వాళ్ళకు ఒక మార్గం ఏర్పడింది, ఒక తోవ ఏర్పడింది. శ్రీశైలంకి అసలు నీళ్ళు ఎక్కడి? శ్రీశైలంలో ఇరిగేషన్ ఎక్కడుంది? శ్రీశైలం ఎందుకు కట్టారు? శ్రీశైలం కట్టాల్సిన అవసరం ఏముంది? శ్రీశైలం ఎందుకు కట్టారు? నాగార్జున సార్ సిల్టప్ అవుతుంది కాబట్టి డైలీ 90 టీఎంసీలు. ఇప్పుడు శ్రీశైలంలో 90 టీఎంసీల సిల్టప్ అయింది. ఇప్పటి వరకు 215కి వచ్చింది, అది 308 నుంచి. ఈ సిల్టప్ ఈ సౌండ్ వేవ్స్ అంటే ఏపీఆర్ఆర్ వాళ్ళు చేసి రిపోర్ట్ ఉంది, అది దగ్గర ఉంది. సో ఇయర్లీ ఎంత సిల్టప్ అవుతుంది? ఈ సిల్ట్ రిమూవల్ చేయాలంటే చాలా కష్టం, చాలా కాస్ట్. సిల్ట్ రిమూవ్ చేయాలంటే దానికంటే అడిషనల్గా పైన ట్యాంకులు కట్టుకోండి అని చెప్పేసి మనకు సలహా ఇచ్చారు. ఈ శ్రీశైలం విషయం లోపల, నాగార్జున సార్ విషయం లోపల పైన ట్యాంకులు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకోవాలి? మన క్యాచ్మెంట్ ఏరియాలో కట్టుకోవాలి. జూరాల డౌన్లో వెల్టూర్ అని ఒకటి ఉంది, అక్కడ కట్టుకోవాలి. సో ఇదంతా ఒక సైడ్, మన తెలంగాణ సైడ్. ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 5th 5/5 అంటే మే 5 నాడు వచ్చింది ప్రాబ్లం. ఆ జియో డౌన్లోడ్ చేశాను, నేనే డౌన్లోడ్ చేశాను. ఆ జియో డౌన్లోడ్ చేద్దామంటే కూడా శేఖర్జీ తెలంగాణ జియోలో ఉండవు, మరి అలాంటి హైకోర్టులో వేశారు. ఇది లక్కీలు ఏంటంటే ఆయన జియో వాళ్ళు కనీసం ట్రాన్స్పరెంట్ జియోలు పెడుతున్నారు. వాళ్ళు కనీసం తప్పు చేసినా ఉప్పు చేసినా వాళ్ళు మేము అవునండి తప్పు చేస్తాం అని చెప్పి విజయవాళ్ళు, కానీ దొరికింది జియో. అది దొరకకపోతే అసలు అది ఉద్యమం లేదు, ఆ లెటర్ లేదు, మనం ఏం చేయలేము. సో ఇవన్నీ వాట్సాప్లో నేను ఒక జలశక్తి వాట్సాప్ గ్రూప్ అని పెట్టాను. సో దాంట్లో దాన్ని జనరల్గా బేసిక్ ఛానల్లో వాళ్ళు వెంటనే భరత్ సంగప్ప వాళ్ళు చూస్తుంటారు. ఆ రకంగా వెళ్ళిపోతుంటారు జలశక్తి గ్రూప్ లోపల. సో భాగీరథి సార్ కూడా పంపిస్తుంటాను. సో ఇట్లా ఈ జియో రాగానే చెప్పడం జరిగింది, నాగం రెడ్డి గారికి కూడా పంపించడం జరిగింది. సో దాని మీద అందరూ రియాక్ట్ అయ్యారు. సో ఆ రియాక్ట్ అయిన ఆ జియో, ఇప్పుడు మనం జియోను ఒకదాన్ని కాదు వ్యతిరేకించి, ఒక జియోను వ్యతిరేకిస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు, టెంపరీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంతే. ఆ జియోను ఆపుతారు కావచ్చు అంతేగాని ఆపే పరిస్థితి లేదు. వాళ్ళు ఇంత జరిగినాక కూడా జలశక్తి కమిషన్ మన చైర్మన్ గారు, మన మినిస్టర్ గారు రాసినాక కూడా కేఆర్ఎంబి నుంచి వాళ్ళకి వర్క్ ఆపమని కానీ ఇంకా వాళ్ళకి లెటర్ పోలేదు. ఎందుకంటే అదొక వర్క్ ఆపమని పోలేదు, కాకపోతే నాట్ టు ప్రొసీడ్ అనేటువంటి లెటర్ ఖచ్చితంగా వాళ్ళకు పంపించి దాని మీద ఫర్దర్గా దాని తర్వాత మళ్ళీ సీఎం మాట్లాడండి. దాని తర్వాత నిన్న పోయిందంటున్నారు. అయితే ఈవెన్ నాట్ టు ప్రొసీడ్ అని పోయినప్పటికీ కూడా
వాళ్ళు ఏంటంటే గోదావరి బోర్డు మీటింగ్ రేపు 4-5 తారీఖు నాడు బోర్డు మీటింగ్ పెట్టారు. బోర్డు గోదావరిది కృష్ణా మీటింగ్లు ఉన్నాయి. దీని తర్వాత కౌన్సిల్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా పెడతారు. ఈ సంగమేశ్వర పెద్ద అన్యాయం ఏంటంటే 3 టీఎంసీలు లిఫ్ట్. ఇది రాయలసీమ మిటిగేషన్ అంటే కరువు బాధిత దాని ఏరియా కొరకు నివారణ కొరకు వాళ్ళు దాదాపు 27,000 కోట్లు దాని యొక్క ఎస్టిమేట్ కాస్ట్. ఆ రకంగా దాన్ని చేసుకుంటున్నారు. సరే మంచిదే, రాయలసీమ చేసుకోవడం మంచిది. రాయలసీమ నీళ్ళు తీసుకపోతే మనకేం బాధలేదు. తర్వాత లిఫ్ట్ అంటే 3 టీఎంసీలు, రోజుకు 3 టీఎంసీలు. ఎంత దుర్మార్గం. మన కలవకుర్తికి 0.3 టీఎంసీ అంటే 10వ వంతు. వాళ్ళు ఏమన్నారు మన మినిస్టర్ గారు, సీఎం గారు, మీ కలవకుర్తి తీసుకోమండి, మేము సంఘర్షణ తీసుకెళ్తాం. మీరు 800 మీటర్ తీసుకోండి, మేము 800 మీటర్ తీసుకెళ్తాం. అది మాట్లాడలేడు. రోజుకి ఎన్ని టీఎంసీలు మాట్లాడలేడు. 200 టీఎంసీలు తీసుకెళ్లారండి ఈ సంవత్సరం. నీళ్ళు లేవు, కృష్ణాలో నీళ్ళు లేవు కదా, నీళ్ళు లేదు 200 టీఎంసీ ఎట్లా పట్టుకెళ్ళారు? మొత్తం కృష్ణా బేసిన్లో నీళ్ళు అన్ని ఇక్కడి నుంచే పట్టుకెళ్ళారు. 200 టీఎంసీలు ప్లస్ ఇంకా హెచ్ఎన్ఎస్ఎస్ ఇవన్నీ వేసుకుంటే 200 దాటిపోతాయి. శ్రీశైలం ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎనీ ఇరిగేషన్ ఆర్ ఎనీ డ్రింకింగ్. ఓన్లీ శ్రీశైలం టెంపుల్కి అక్కడ ఉన్న సున్నిపేంట, ఆ దోమలపేంట వాళ్ళకి అక్కడ పాతలయంలో భక్తులు స్నానం చేయడానికి ఆ యొక్క పర్పస్. దాన్ని క్రమేణ చేసిన హైడల్ ప్రాజెక్టు దాని యొక్క ప్లస్ నాగార్జున సాగర్కి ఈ హైడల్ ప్రాజెక్టుతో ఏదైతే మనకు 33 టీఎంసీ దాని ఎవాపరేషన్ లాసెస్ మనం భరిస్తున్నాం శ్రీశైలం ప్రాజెక్టు మీద. ఈ సంగమేశ్వరం ఏంటంటే లిఫ్ట్. సరే లిఫ్ట్ అంటే అది ఇంకా మొదలు కాలేదు. పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ 3 వెంట్స్ పెట్టారు. 4వ వెంట్ ఏంటంటే స్టాండ్ బై. పంపులకి స్టాండ్ బై పెడతారు కానీ ఎవరైనా గేట్లకి స్టాండ్ బై ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. ఇదొక కుతంత్రం. స్టాండ్ బై తర్వాత ఇంకొకటి పెడితే 4 గేట్లతోని 3 గేట్లతోని 11,000 అయితే అప్పుడు 4 గేట్లతోని ఆటోమేటికలీ ఇంటూ మళ్ళీ ఒక 5,000 ఎక్స్ట్రా. 3 4 12 ఇంకో 4,000 ఎక్స్ట్రా. ఇది అయిపోయింది కదా. ఫస్ట్ చెన్నై వాటర్ సప్లై పైప్ లైన్తో ఇవ్వాలి. పైప్ లైన్తో ఇవ్వకుండా వాళ్ళు ఓపెన్ కెనాల్తో తీసుకెళ్తే ఒడి వణిస్తుందండి. మన 2 టీఎంసీలు కర్ణాటకకి అడిగితే, మన సీఎం గారు అడిగితే ఆలమట్టి నుంచి 2 టీఎంసీలు విడుదల చేస్తే ఎన్ని వచ్చినాయా అంటే సీఎం గారే చెప్పారు 0.25 టీఎంసీ వచ్చినాయంట. మనకు వచ్చినాయి. వాళ్ళు 2 టీఎంసీలు వదిలిండ్రు. కర్ణాటక వాళ్ళు అంటే మొత్తం తెలంగాణ గోదావరి అవన్నీ వాడుకొని, కింద నారాయణపూర్ ఇవన్నీ వాడుకొని, ఇంకా వేరే ప్రాజెక్టులు వాడుకొని, జురాలు ఇవన్నీ వాడుకొని అప్పుడు మనకు వస్తుంది. అంటే నీళ్ళు చాలా జాగ్రత్తగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చేయాలి. అయితే 11,000 క్యూసెక్లకు వాళ్ళు ఫస్ట్ చేసింది 3 గేట్లు ప్లస్ స్టాండ్. ఇది అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం లోపల మరి రాయలసీమకు ఆయన చెప్పిండు కదా, ఆయన చనిపోయే ముందు కూడా చెప్పిండు కదా, నేను ఉన్నంత కాలం మీకు నీళ్ళు వస్తే తర్వాత రావు. అంటే తెలంగాణ ఫామ్ అయితే నీళ్ళు రావు. ఒక అబద్ధం ఆడాడు. ఇది అబద్ధమే. అది అబద్ధమే కానీ ఇప్పుడు అది అబద్ధం లాగానే ఉంది. అంటే ఇప్పుడు నిజంగా అసలు తెలంగాణ వచ్చింది కానీ నీళ్ళు ఆగుతలేవు కదా అని అబద్ధం ఆడినాడు. తెలంగాణ వస్తే మేము నీళ్ళు ఆగుతాయి అన్నాడు కానీ ఆగుతలేవు, పోతున్నాయి అని ఒక అబద్ధం ఆడిండు నంద్యాల లోపల. ఇంకోటి ఏమన్నాడు, హైదరాబాద్కు పోతే మీకు వీసా తీసుకొని పోవాలి, పాస్పోర్ట్ వీసా తీసుకొని పోవాలి. 2 అబద్ధాలు ఆడిండు. అక్కడనే నంద్యాల లోపలనే ఆయన భగవంతుడిగా రాపా అని చెప్పి తీసుకెళ్ళి. అంటే అది వేరే విషయం. అంటే అబద్ధాలు, ఎటువంటి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగించి ఒక భ్రమలో పెట్టి సేమ్ కొడుకు కూడా అదే చేస్తున్నాడు. తండ్రి అడుగులో కొడుకు నడుస్తున్నాడు. ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు మన సీఎం గారు. ఏంటంటే నువ్వు చేసుకో, నీకు ఓట్లు సంపాదించుకో, నువ్వు అక్కడ సీఎం ఉంటే ఇక్కడ సీఎం ఉంటారు. 11,000 తర్వాత 2004లో అప్పుడు జలయజ్ఞం అప్పుడు సరే జలయజ్ఞం అనేది చాలా పెద్ద కుంభకోణము. బోఫోర్స్ అనేది 35,000 కోట్లే, 35,000 కాదు, చాలా చిన్న. అంతకుముందు ఇందిరాగాంధీ కేసు, నాగర్వాల అవన్నీ 70 లక్షలు, అంటే లక్షలలో ఉన్న కేసులు అవన్నీ కూడా చాలా చిన్న కేసు. ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ ఆ టైంలో, అప్పుడు ఎమర్జెన్సీ పెట్టే ముందు ఇందిరాగాంధీ తెలుసు. ఇవన్నీ చాలా చిన్న లక్షల కేసులు, అవి లక్షల కుంభకోణాలు. కానీ ఈ 35 కోట్లు బోఫోర్స్ తర్వాత ఈ బెంచ్ మార్కులు మార్చడం జలయజ్ఞం లోపల ఒక ఎల్లంపల్లి ఒక మా ప్రాజెక్టే. నేను డిఈ టెక్నికల్ ఉన్నప్పుడు వాళ్ళ వివేక్ గారి ఫాదర్
వెంకటస్వామి గారు కూడా ఆ ప్రాజెక్ట్ గురించి బాగా కొట్టాడారు. ప్రాణదచ్చేవిల్ల అప్పుడు ఆ ప్రాణదచ్చేవిల్ల టెక్నికల్ కన్సల్టెన్సీ అవన్నీ కూడా నేనే చూసాను అప్పుడు బ్యాప్కోస్కు. సో ఒక ఎల్లంపల్లినే నా కళ్ళ ముందు 1000 కోట్లు స్కామ్ జరిగింది. దట్ ఈస్ కరెక్ట్. ఒక్కటే ప్రాజెక్టులో ఈనాటిలో కూడా వచ్చింది. దానికి ప్రూఫ్ ఏంటంటే బెంచ్ మార్క్ 1342 బెంచ్ మార్క్ నేను పెట్టాను అక్కడ, దాంట్లో పెట్టాను, నెట్లో పెట్టినా. ప్రైస్ బిడ్ సబ్మిట్ చేసిన తర్వాత పెట్టాలి, ఆ రోజు పెట్టినాం. అది తప్పు అని 2 రోజుల తర్వాత ఇచ్చి మళ్ళీ 381 crores దానికి యాడ్ చేసి 1725 crores మళ్ళీ దాన్ని ఇవ్వడం జరిగింది. అది ముందే వాళ్ళు వేసుకొని ఆ ప్రైస్ బిడ్, అది ఎవరో కాదు మనకు అంత తెలుసు ఎవరెవరు చేసిన విఆర్సీఎల్ నవయుగ యొక్క జాయింట్ కంపెనీ అవన్నీ చేస్తున్నారు. అది చాలా పెద్ద జలయజ్ఞం అంతా కూడా ధనయజ్ఞమే. సరే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు అంటే వాళ్ళ సింపతైజ్ ఉండొచ్చు కాంగ్రెస్ మీద. జలయజ్ఞం చేశారు, చేసిన దాంట్లో జరిగినటువంటి ఈ జలం పేరుతో జరుగుతున్నటువంటి ఈ అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో 2004లో అంటే కాంగ్రెస్ కొంతమందికి కాంగ్రెస్ మీద కొంత అంటే చేశారు కదా వాళ్ళు, కనీసం జలయజ్ఞం ఇన్ని ప్రాజెక్టులు అయినాయి కదా, ఫలితాలు వచ్చినాయి కదా అని చెప్పేసి. అది జలయజ్ఞం అనేది నేనేమన్నా అంటే రాఘవులు గారు అప్పుడు 1000 కోట్ల స్కామ్ జరిగిందంటే నేను అన్నాను రాఘవులు గారితో, సిపిఎం రాఘవులతో, ఒక్క మా ప్రాజెక్టుని 1000 కోట్ల స్కామ్ జరిగింది ఎట్లా అంటే చెప్తా అని చెప్పి నేను చెప్పిన. మొత్తం టోటల్ లెక్క చెప్పిన 381 crores ఒక ఎల్లంపల్లి 12 TMCలనే 381 కోట్లు రేట్ పెంచారు. ప్లస్ ఏం చేశారు 200 కోట్లు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసిపడేశారు. దానికి వెళ్ళి 12 lakh acresకి నేనే టెండర్ ప్రాసెస్ చేసింది. సో దాంట్లో అమెండ్మెంట్ ఇచ్చారు, సో అది తీసిపడేశారు. సో 200 కోట్లు అది మిగిలినట్టే. ఈ 381 400 కోట్లు మిగిలిన 600 కోట్లు. సో ఇట్లా ఒక్క ప్రాజెక్టులనే అంటే నేను ఇంకా వేరే ప్రాజెక్టుల గురించి నాకు చెప్తే కూడా నేను ఎవరైనా ఇప్పుడు నా ప్రాజెక్ట్ గురించి నేను చెప్తే మీకు కూడా అంత నమ్మకం అనిపించకపోవచ్చు. నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి జలయజ్ఞం అనేది ఎట్లా. ఈ 2004లోనే ఈ పోతిరెడ్డిపాడు అనేది అర్ధరాత్రి మా ఫ్రెండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీగా నేను శ్రీశైలంలో పనిచేశాను డ్యామ్. అప్పుడు మా కొలీగ్ ఉంది అని చెప్తుండే రత్న కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ రాత్రికి రాత్రి లైట్లు పెట్టి 24 hours ఈ సెకండ్ ఇది 44,000 క్యూసెక్స్కి మొత్తం ఎగ్జిబిషన్ చేశారు. వితిన్ 2 months లోపలనే ఎగ్జిబిషన్ అయిపోయింది. అయిపోయి దాంట్లో కూడా స్టాండ్ బై పెట్టారు. మళ్ళీ అక్కడ కూడా ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఏమంటారంటే మాకు నీళ్ళు వస్తలేవు, మాకు 90 రోజులకి డిజైన్ చేస్తాం ఏది పోతిరెడ్డిపాడు, నీళ్ళే వస్తలేవండి. మన సీఎం గారు కూడా 10 రోజులే వస్తున్నాయండి అంటాడు. అవును 10 రోజులే వస్తాయి, గేట్స్ నుంచి 10 రోజుల కంటే ఎక్కువ ఎందుకు వస్తాయి? మీరు 10 రోజులకి డిజైన్ చేసి ఒక్క రోజుకి డిజైన్ చేసుకోండి పోనీ. నేనేమన్నా అంటే మొన్న ఒక టీవీ షోలో అన్నాను, ఎప్పుడు కూడా డిజైన్ అనేది ఫ్లడ్ డిజైన్ ఒకటే రోజుకి చేస్తాం, అది కూడా 1000 ఏళ్లలో ఒక్కసారి వచ్చే దానికి చేస్తాం. మన శ్రీశైలం ఫ్లడ్ మనకి 26 లక్షల క్యూసెక్లు వచ్చింది. అది ఆల్రెడీ పిఎంఎఫ్ స్టడీ చేసి 26 లక్షల క్యూసెక్లు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఎన్వేస్ గారు ఉన్నారు ఇక్కడ, ప్రభాకర్ గారు అప్పుడు ఎల్లంపల్లి సంబంధించి అప్పుడు వారు డే టు డే ఎప్పుడు వారి టచ్లో ఉండేది ఎల్లంపల్లి అప్పుడు. సో 26 లక్షల క్యూసెక్ వస్తుందని చెప్పి ముందే మనకు 2002లో చెప్పారు. చెప్పి అరేంజ్మెంట్ చేసుకోమన్నారు. ఏమని? ఇప్పుడు మీకు 13 లక్షలకి అరేంజ్మెంట్ ఉన్నది, ఇంకా 10 అరేంజ్ చేసుకోండి లేకుంటే శ్రీశైలం మునుగుతుంది అని చెప్పారు. సో స్టిల్ నౌ ఇట్ ఈస్ ఆ పొజిషన్లో ఉంది. కేవలం 13 లక్షలు ప్లస్ రివర్స్ లూసెస్ ఇవి మనం విడుచుకుంటే అదొక 30, ఇంకా సొరంగాలు అవి కూడా అంటే హ్యాడిల్స్ అవన్నీ విడుచుకుంటే ఇంకొక 1 లక్ష. అంటే మిగతా దానికి అరేంజ్మెంట్ చేసుకోవడానికి నేను మొన్న సలహా కూడా ఇచ్చాను. మీరు ఇక అటు కూడా స్పిల్వే పెట్టుకోండి, కావాలంటే నీళ్ళు తీసుకోండి, ఫ్లడ్ నీళ్ళు తీసుకోండి, ఒకటే రోజులో తీసుకోండి, 12 లక్షల క్యూసెక్లు పట్టుకోండి, డ్యామ్ కూడా సేఫ్గా ఉంటుంది, మాకు కూడా సేఫ్గా ఉంటుంది అని చెప్పినాను. 841 ఏంటంటే 841 ఇట్ ఈస్ నాట్ స్లూస్, ఇట్ ఈస్ నాట్ హెడ్ రెగ్యులేటర్. రెగ్యులేటర్ అనడం తప్పు, దాన్ని హెడ్ రెగ్యులేటర్ అన్నది అనకూడదు. హెడ్ రెగ్యులేటర్ కానే కదా. రెగ్యులేటర్ ఎక్కడ పెడతాం మనం? కాలువ మీద పెడతాం. తూము నీళ్లను కంట్రోల్ చేయడానికి హెడ్ రెగ్యులేటర్ పెడతాం. ఇట్ ఈస్ నాట్ ఏ హెడ్ రెగ్యులేటర్. తూము స్లూస్ కాదు, అది ఆప్టెక్ స్లూస్ కాదు మనం వాళ్ళకి ఇచ్చింది. అని చెప్పేది కూడా ఆప్టెక్ స్లూస్ అంటలేరు. ఆప్టెక్ స్లూస్ లాగా వాడుకోకూడదు దాన్ని. ఆప్టెక్ స్లూస్ కానే కాదు. మనము ఫ్లడ్లో కెనాల్ ఇక్కడ ఎస్ఆర్ఎస్పీలో పెట్టామండి. ఎట్లా పెట్టాము? దాని ఫుల్ లెవెల్ కంటే డ్రైవింగ్ లెవెల్ అది తగ్గించి అక్కడ పెట్టుకున్నాం. నీళ్లు రావు, సిల్ లెవెల్ కింద ఉంటాయి. ఇప్పుడు కాలువలో నీళ్ళు వస్తాయి, కాకతీయ కెనాల్లో వస్తాయి, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ వస్తాయి, కానీ నీళ్ళు రావు. ఎప్పుడు వస్తాయంటే ఫ్లడ్ వచ్చినప్పుడే వస్తాయి. ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనం ఆ కుషన్ ఏదైతే విడిచిపెడతామో ఆ కుషన్ విడిచిపెట్టి ఇక ఫ్లడ్ వస్తుంది అన్నప్పుడే దానికి నీళ్ళు వస్తాయి. సో అట్లా డిజైన్ చేసుకుంటే
పోతిరెడ్డిపాడు విషయం మనకేం అభ్యంతరం లేదు. ఇప్పుడున్నటువంటి నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితులనే వాళ్ళు 80,000 లక్ష క్యూసెక్లు దే కెన్ డ్రా. లక్ష అంటే 8 టీఎంసీలు అండి. రోజు వాళ్ళు ఇంకెంత ఎక్కిపోయారో తెలియదు. ఎందుకంటే టెలిమెట్రీ ఇవన్నీ వాళ్ళకు మనం పోయి చూస్తామంటే కూడా నేను గోదావరి బోర్డులో పనిచేసినప్పుడు కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ గారు చెప్పి మేము జీబులో పోతుంటే అన్ని రాళ్ళడ్డం పెట్టారు, మమ్మల్ని పోనీయలేదు అని చెప్పి వచ్చినాక చెప్తుడు నవ్వుకుంటూ అట్లా ఇట్లా అని చెప్పేసి. వాళ్ళ మినిస్టర్ గారు ఏమంటారు, అనిల్ కుమార్ గారు సీఎం గారు ఏమంటారు, ట్రాన్స్పరెంటీ ఉందండి, కృష్ణా బోర్డు ఉంది కదండి, వాళ్ళు చెప్తారు కదా, మేము నీళ్ళు వాడతాం కదా. 760 గురించి నీకు ఎందుకండి, హైడ్రో పవర్ 760 జనరేట్ చేస్తాం. 760 కాదు, ఇంకా 700 కూడా చేస్తాం, మీ కింద నుంచి కూడా చేస్తాం. ఇంకొక కుట్ర ఏం జరిగిందంటే 854 అనే దాన్ని ఎండిడిఎల్ లెవెల్గా పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఎండిడిఎల్ 854 పెడితే నీళ్లు శ్రీశైలంలో ఉంటాయి, అప్పుడు పొద్దుటి పట్టుకొని పోవచ్చు. అంతకుముందు తక్కువ ఉన్న లెవెల్ను 830 ఆ లెవెల్లో ఉన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 854 పెట్టారు. పెట్టినందువల్ల వాళ్ళకు ఎత్తుకోవడానికి అనుకూలంగా ఉందన్నమాట. సో అట్లా చేసి ఇంకొక విషయం ఏం చెప్తాను, ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఈ సబ్ కమిటీ ఇంద్రన్న ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏంటంటే నువ్వు నీళ్ళు తీసుకోవద్దు, 830లో నువ్వు అని మొన్న అన్నాడు కదా, ఖాళీ చేస్తున్నావు, 760 ఖాళీ చేస్తున్నావు, 800 ఖాళీ చేస్తున్నావు అన్నాడు కదా. వచ్చిన వచ్చినట్టు పోతే వాళ్ళకు ఉండవు కదా, నీళ్ళు తీసుకోరాదు కదా. 841 వాళ్ళకి సెల్ అవ్వదు. ఇప్పుడు 834 ఎండిడిఎల్ మినిమం రావడం వల్ల 854 చేశారు. దాంతో 854 నీళ్ళు ఆపుకోవాలి కదా. ఎక్కువ నీళ్ళు ఆపి ఇవి వరద జలాలు అనే పేరు మీద బ్యాక్ తీసుకుపెట్టారు. కరెక్టే. అదే 834లో ఉంటే వాళ్ళకి నీళ్ళు తీసుకోవడానికి లేదు. అంటే 834 లెవెలే మెయింటైన్ అవుతుంది శ్రీశైలంలో. అంటే ఆపి ఉండు నువ్వు తర్వాత తిందా ఉండు అని ఆపి మొత్తం అంతా అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళడం అన్నట్టు 854 వరకు ఆపి నీళ్ళని ఆపి అదొక కుట్ర. సరే, అది ఇప్పుడు ఏపీ కంబైన్డ్లో ఉన్నప్పుడు అది ఉంది. ఇప్పుడు మనం దాన్ని పాటించాలనేటువంటిది అవసరం లేదు. కొన్ని మనం ఏంటంటే కంబైన్డ్ ఉన్నప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని మనము కంబైన్డ్ ఉన్నప్పుడు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఒప్పుకోకూడదు, మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సిందే. 299, 512 అనేది కూడా వారు చెప్పారు. అది టెంపరీ అగ్రిమెంట్ 1 ఇయర్ కోసం, 6 ఇయర్స్ ఇప్పుడు మనం దాన్ని పాటిస్తున్నాం. ఏదో పంచుకోవాలి కదా. ఇప్పుడు కేఆర్ఎంఈ పంచాలంటే అసలు కేఆర్ఎంఈ జ్యూరిడిక్షన్ లేదు. కేఆర్ఎంఈ బోర్డులో పనిచేసింది కాబట్టి చెప్తున్నాం, వాళ్ళకి జ్యూరిడిక్షన్ లేదు, వాళ్ళకి ఇంకా ప్రాజెక్టులు ఇవ్వలేదు. ఏమనుకున్నారు, నాగార్జున సార్ నాది, శ్రీశైలం అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కేఆర్ఎంఈ, మళ్ళీ వాళ్ళకి ఎందుకు మనం పవర్ ఇచ్చుడు, ఈ గేట్ మనమే ఇప్పుకుందాం. వాడు చెప్తే మనం ఇప్పేది ఏంది, బోర్డు మీద వాళ్ళకి ఎన్నోసార్లు డైరెక్ట్గా ఎందుకే ఆ బోర్డు, మాకెందుకే ఆ బోర్డు, మీరు జీతాలు తీసుకొని ఉండండి, సప్లై ఉండండి. మీరు ఎన్నోసార్లు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మేము పోయినప్పుడు అదే మాట అనేది, మీరు ఎందుకు సప్లై ఉండండి గోదావరిలో, మీకేం పని. 954 మాకు మినిస్టర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రాశారు, అదే ఉంది. చలో సరే నేను అన్నా, ఉంది కదా మీకు, ఇద్దరు కలిసి సీఎంలు రాసుకోండి, అది అగ్రిమెంట్ చేసుకోండి. మళ్ళీ కాంప్లైంట్ ఎందుకు ఇస్తున్నాడు, కాళేశ్వరంలో కొబ్బరికాయ కొట్టిపోయింది కదా సీఎం, మళ్ళీ గోదావరి నీళ్ళు అక్రమంగా వాడుతున్నారు అని చెప్పి కాంప్లైంట్ ఎందుకు ఇస్తున్నాడు. ఇది రావద్దంటే ఇద్దరు సీఎంలు రాసుకోండి. సింగూరు విషయంలో అదే జరిగింది. సింగూరు ప్రాజెక్ట్ అప్పుడు 30 టీఎంసీ స్టోరేజ్ చేసుకోవడానికి మనం ఒక స్టోరేజ్ కట్టుకున్నాం, అంతే, స్టోరేజే. దానిలో మనకి అడిషనల్గా లాభం లేదు. కానీ 20 టీఎంసీలు చులికినాల అండ్ కరంజా, ఇంకా వేరే ప్రాజెక్ట్ కర్ణాటకకి దారాదత్తంది ఎవరు, వెంగళరావు గారు 1975లో. ఎందుకో సింగూరుకు నువ్వు అడ్డం రాకు, మేము కట్టుకుంటాము, టెండర్లు ఇస్తాం అని ఈ రకంగా. సో ఇవి చాలా జరిగినాయి. ఇవన్నిటి కూడా మనం ఈరోజు ఒక్కరోజుతోనే మనము కలిసాము. ఇప్పుడు అంటే ఇది ఆరంభం, గంగా చిన్నగా మొదలవుతుంది అక్కడ ప్రారంభంలో గంగోత్రి. సో ఇవన్నీ చిన్నగా మనము, మీరు కూడా నంబరు ఇస్తాను, 9490111717 అన్న నంబరు. మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా మేము యాడ్ చేస్తాను, మీరు కూడా టచ్అప్లో ఉండండి, ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పుడు రోజు పెడుతూనే ఉంటాను, మీరు కూడా ఇన్వైట్ చేస్తున్నాను గ్రూప్లో రమ్మని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా 9490111717. నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ప్లస్ మన ఐడియాలజీ, నేషనల్ ఐడియాలజీ ఏంటంటే
తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మనదే. కానీ అంటే పరోపకారాయ వహంతి నద్య అట్లే వాడుకుందాం. నీ కోరులు నా కోరులు కాదు. బర్రె ముందు భాగం నీకు వెనుక భాగం నాకు అని చిన్న కథ చెప్పి నేను ఒప్పుకుంటాను. తాడి చెట్టు కింద నీకు పైన నాకు అని. అట్లే గొంగలి పగటిపూట నువ్వు ఉంచుకో, రాత్రిపూట నేను పోయి కథ నేను చాలాసార్లు చెప్తుంటాను. తెలివి గలవాడు తెలివి లేనివాడు ఎప్పుడు సహవాసం చేయలేడు. వీడు 500 రూపాయలు అంటే చూపిస్తాడు, ఎప్పుడు ఛాయ్ తాగినా కానీ 500 రూపాయలు దా అంటాడు. వాడు చిల్లర ఉంది కాబట్టి వాటి బిల్లు కట్టిపిస్తాడు. సో ఇట్లా తెలంగాణ ఆంధ్ర దోసి కుదరదు. అందుకే తెలంగాణ ఏర్పడ్డది. ఇంకా నీళ్ళ విషయంలో కానీ ఏ విషయంలో కూడా మనం ఖచ్చితంగా వాళ్ళతో లెక్కలు తీసుకొని మనం చేయాల్సిందే. మనము తెలివి ప్రదర్శించాల్సిందే. మనము ఎప్పుడో మనకు తెలియనప్పుడు పెళ్లి కానప్పుడు, ఇప్పుడు పెళ్ళి అయింది అన్నీ తెలంగాణ వచ్చింది, మనకు కూడా ఒక ఆలోచనతో చేసి ఈ లెక్కలు కరెక్ట్ చేసుకుందాం. మొదలైంది లెక్కలు కరెక్ట్ చేసుకోవడం. ఇంతతో నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. ఒక కరెక్షన్ వారు చెప్పిన దానికి ఏంటంటే, కృష్ణా బోర్డు 2 రాష్ట్రాలకు కూడా కొత్త ప్రాజెక్ట్స్ నాట్ టు గో హెడ్ అని ఇవ్వడం జరిగింది. గోదావరి బోర్డు తెలంగాణకు ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా బోర్డు నుంచి పోయినాయి. 20వ తారీఖు మే 20వ తారీఖు నేను చూపెట్టిన స్లైడ్స్, లాస్ట్ 3 స్లైడ్స్ అవే. 20వ తారీఖు మే 20కి ఆంధ్రప్రదేశ్కి పోయింది నోటీసు, 30వ తారీఖు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది బోర్డు. సో ఇప్పుడు ఎక్స్పర్ట్ స్టాక్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు అధ్యక్షుల వారు చర్చకు పెట్టమన్నారు, డిస్కషన్. సో ఎవరైనా మాట్లాడవచ్చు, సజెషన్స్ కానీ ఏదైనా కానీ యాక్షన్ పాయింట్స్ రాసుకుంటున్నారు. సో నోట్స్ ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. సో 1 by 1 టైం దృష్టిలో పెట్టుకొని మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే 300 టీఎంసీలకు అక్కడ నాకు ట్యాంక్ వైజ్గా డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర, సెల్ ఫోన్లో ఉన్నాయి. 300 టీఎంసీలకి స్టోరేజ్లు కట్టుకున్నారు వాళ్ళు, డ్రమ్ములు విత్ కామన్ పైసలతో, కంబైన్డ్ డబ్బులతో. అవి నింపడానికి పొద్దురెడ్డిపాడు ఇప్పుడు ఈ పెంచడం కూడా 3 టీఎంసీ ఇవన్నీ నింపుకోండి. శ్రీశైలం మొత్తం ఖాళీ, ఖచ్చితంగా ఖాళీ చేయడానికి వాళ్ళ ప్రయత్నం. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి కృష్ణా నదీ జలాల వినియోగం పైన జరుగుతున్న దీనికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు గారు, మాజీ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర శాఖ డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఇరిగేషన్ అడ్వైజర్ వెదిరి శ్రీరామ్ గారు, సరే ఇప్పుడే ఈ మీటింగ్లో ఉండి పక్కన పని మీద వెళ్ళిన కిషన్ రెడ్డి గారు మంత్రి గారు, పాల్గొంటున్నటువంటి అందరికీ నమస్కారం, ఎక్స్పర్ట్స్కి నమస్కారం. రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఒక క్రూషియల్ టైంలో ఇక్కడ కలుసుకుంటున్నటువంటి సందర్భం. నేను చాలా బ్రీఫ్గా మాట్లాడి నాకున్నటువంటి ఆలోచన పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వెదిరి శ్రీరామ్ గారు చాలా డీటెయిల్గా అన్ని విషయాలు, ఎక్కడ అన్యాయం జరిగింది, గతంలో ఏంది, ఇప్పుడు ఏంది, మన నెక్స్ట్ కర్తవ్యం ఏంటనే దాన్ని కూడా ఇంపార్టెంట్. పెద్దలు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడతారు కాబట్టి తర్వాత మా టైల్ ఎండ్ ఖమ్మం నుంచి మొదలు పెడితే నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వాటర్ హాఫ్ ఆఫ్ ది తెలంగాణ. ఇక్కడ దక్షిణ తెలంగాణ నిజంగా కూడా ఎడారిగా అయ్యే పరిస్థితి. బట్ ఉత్తర తెలంగాణ కూడా మందే. ఆదిలాబాద్లో సమస్య వచ్చినా తెలంగాణ రైట్స్ దెబ్బతింటే అట్లనే ఉంటుంది బీజేపీ రియాక్షన్. భద్రాచలం రేపు మునిగిపోయే పరిస్థితి వచ్చినా అట్లనే ఉంటుంది. కాబట్టి ఇది పార్టీ లైన్ 2 రకాలుగా, మన జాతీయ పార్టీ ఇన్ ద సేమ్ టైం మన రైట్స్ మనం కాపాడుకోవడంలో నిస్సిగ్గుగా కేసీఆర్ తను భాష, పరిభాష, నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ పక్కన పడేసి వ్యక్తిగత ఎజెండాతో, రాజకీయ ఎజెండాతో టార్గెట్ చేసుకుంటూ మన లీడర్షిప్ని కూడా డిమోరలైజ్ చేస్తూ అద్దెమైకులుగా కాంగ్రెస్ పార్టీని తయారు చేసుకుంటూ బీజేపీ అడ్వాన్స్ అవుతుంది. మీరు వాళ్ళే, ఎందుకంటే నేను చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో చెప్తున్న, మీడియాలో కానీ ఇంకెక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి వాళ్ళ అద్దెమైకులు. అంటే ఎక్కడ కూడా దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే రూలింగ్లో ఉన్న పార్టీ స్పాన్సర్డ్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అది వారి పరిస్థితి. కాబట్టి మనం బీజేపీ చాలా యాక్టివ్గా అనేక రకాలుగా మన నాయకుడు, మన గర్వకారణం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, 20 లక్షల ప్యాకేజ్ గురించి కూడా
ఎంత అవమానకరంగా మాట్లాడిండో మీరు అందరూ చూశారు. 420 ప్యాకేజు, ఈ ప్యాకేజు, ఆ ప్యాకేజ్. సో దాని మీద బండి సంజయ్ గారు రియాక్ట్ అయ్యి 203 జీవో, అది ఒక నల్ల జీవో, దాన్ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దీని కోర్టులో కూడా కేసు ఉంది, సుప్రీంకోర్టులో నడుస్తుంది. 2 రాష్ట్రాలకి లెటర్ అండ్ స్పిరిట్లో అమలు చేయండి అని చెప్పి ఆనాడు 2018లో వేశారు. అదే యాక్ట్ ఎప్పటికైనా బ్రహ్మాస్త్రం. వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, కానీ చట్ట పరిధిలో ఉండాలి. బీజేపీ లైన్ ఈ మీటింగ్ నుంచి లేచేటప్పుడు మన క్వశ్చన్లు అడిగేది అదే. ఆంధ్ర బీజేపీ ఎట్లా అంటది, మీరు ఎట్లా అంటారు, ఈ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఇవన్నీ కాదు. ఎక్కడైనా చట్టబద్ధంగా చట్ట పరిధిలో జరగాలి. అదే ఇప్పుడు వారంతా చెప్పేది. మనకు అన్యాయం జరిగింది బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కూడా వచ్చిన అన్యాయం జరుగుతుందని ఎదురు శ్రీరామ్ గారు చెప్పారు. ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే ట్రిబ్యునల్ తీర్పు కూడా మనమే డిలే చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే, రైపేరియన్ రైట్స్ క్రియేట్ కాకపోతే మళ్ళీ సేమ్ డ్రామా. ఏం లాభం అండి? నాలాంటి కొద్దిగా అవగాహన తక్కువ ఉన్న వ్యక్తి ఇన్ని రోజులు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే తెలంగాణకి మనకి 600 TMC పైన వస్తుందని అనుకుంటున్నాం ఈ క్షణం వరకు. అంటే నాకు కొద్దిగా ఏదో ప్రాక్టికల్గా ఏదో గ్రౌండ్ అటు ఇటు తిరగటం, కానీ అంత అవగాహన ఎక్స్పర్ట్స్ ఉన్నంత లేకపోయినా, కానీ మళ్ళీ ఒక పిడుగు ఈ మీటింగ్లో నాకు అర్థమైంది. తెలంగాణకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా జరగాల్సిన న్యాయం జరగదు, బికాస్ ఆఫ్ హిడెన్ ఎజెండా ఆఫ్ కేసీఆర్. అది రాజకీయంగా ఎక్స్పోజ్ చేయాలి. మన లైన్ ఆఫ్ యాక్షన్ రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు. మనకి ఇంత అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా 800 ఫీట్లో కూడా మేము డ్రా చేసుకుని పోతామని చెప్తుంటే ఒక్క మాట కూడా కేసీఆర్ త్వరగా మాట్లాడు. నేను ప్రధానమంత్రి గారి రాసిన లెటర్లో కూడా లాక్డౌన్ పీరియడ్లో 19,000 కోట్లు కాళేశ్వరం, 4,000 కోట్లు సీతారామసాగర్ ప్రాజెక్ట్ టెండర్లో వేశారు. 203 జీవో గురించి కూడా చెప్పారు. అది టెక్నికల్గా రిఫర్ అయింది, ఆల్రెడీ రిప్లై వచ్చింది, శ్రీరామ్ గారికి కూడా తెలుసు. మీ లెటర్ చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు దాన్ని ఎన్జిటీలో కూడా ప్రయత్నంతో 2 నెలలు ఆ జీవో ఇంప్లిమెంట్ కావద్దు, నేచురల్ రిసోర్స్ వాటర్ కింద, అది ఒక తీర్పు వచ్చింది. నేను అనేది ఇంత మంచి చాలా క్రూషియల్ టైంలో మనం కలుస్తున్న సమయం. దీని మీద ఒక పొలిటికల్ యాక్షను, ఒక టెక్నికల్ యాక్షను, ఎక్స్పర్ట్స్ యాక్షన్ ఈ అవసరం. దీనికి ఒక కమిటీ వేసి వారు సూచించినట్టు ఒక మినీ కమిటీ, ఏదైనా ఒక సబ్ కమిటీ, రైట్ ఇన్ఫర్మేషన్, ఎవరు అందరం ఒకే భాష మాట్లాడాలి. ఇప్పుడు ప్రెస్ కింద పోతే అడుగుతారు, మీరేంది ఇది గోదావరి ప్రాజెక్టులు మరి ఆపుతున్నారు కదా అంటారు. అయ్యా, మేము ఏ ప్రాజెక్టులు ఆపం, మేము చట్ట పరిధిలో ఏదైనా చేసుకోవాలా. ప్రజల సొమ్మిది, ప్రతి పైసా ప్రజలది. మీ ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు, టెండర్లకి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం. ఇది మన భాష. దీన్ని ఇప్పుడు వాళ్ళు ఈరోజు చూడండి, మన స్టేట్మెంట్ కూడా ఇవాళ ఈనాడులో దీంట్లో వచ్చింది ఢిల్లీ నుంచి. వాళ్ళు అంటారు బీజేపీ వీళ్ళు ప్రాజెక్టులు ఇష్టం లేదు, కంప్లైంట్ ఇచ్చారు. దేనికి కంప్లైంట్ ఇచ్చారు? పారదర్శకంగా చేయమని చెప్తున్నాం, చట్టబద్ధంగా చేయమని చెప్తున్నాం, కృష్ణా వాటర్ మన రైట్స్ కాపాడాలని చెప్తున్నాం. 1,200 మంది అమరవీళ్ళు త్యాగం చేస్తే ఈ రాష్ట్రం ఏర్పడితే బాబు జాగిరి కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అపోజిషన్ తిడతారు, వెదవాలని తిడితే పడాలా? రాజకీయాల్లో ఉంటుందిగా. ఏంటండి ఇది భాష? ఏంటి? భద్రాచలం మునిగిపోతుంటే మాట్లాడు, కృష్ణా మునిగిపోతే జలాల ఎడారైతే మా పరిస్థితి ఏంటి రేపు పొద్దున. కాబట్టి ఒక పొలిటికల్ అవగాహనతో అందరం కలిసి చేసుకునే కార్యక్రమం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు చాలా బాగా, కేంద్రం కూడా స్పందిస్తుంది. ఆ లైన్లో మన ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్, ప్రజల్లో కూడా క్లియర్ మెసేజ్ పోవాలి. ఎక్కడైనా బీజేపీ ఎట్లే ఫైట్ చేస్తుంది. ఆదిలాబాద్లో సమస్య వచ్చినా అట్లే ఉంటుంది, మా ఖమ్మంలో సమస్య వచ్చినా అట్లే ఉంటుంది. ఇది లైన్ తీసుకొని చేయండి. చాలా అన్యాయం జరిగే పరిస్థితి. మనకి జనరేషన్స్ కూడా క్షమించవు, వచ్చే జనరేషన్స్. కాబట్టి మన రోల్ మనం ప్లే చేద్దాం. ఇవన్నీ కూడా కేసీఆర్ అంటే కాలువలట, చెరువులట, రిజర్వాయర్లట. ఎవరు? కేటీఆర్ గారు చెప్తారు. కేసీఆర్ ఇక కిలాడి, ఇక చాలా మంది పెట్టాలంటే చాలా ఉన్నాయి. అబ్రివేషన్ ముందు ముందు చెప్తాం. మా రామచంద్రరావు గారికి కూడా అప్పుడు మేము కౌన్సిల్లో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పాం. కాబట్టి నేను అనేది ఈ మీటింగ్ ద్వారా
బిఫోర్ ఎండింగ్ పొలిటికల్ యాక్షన్, టెక్నికల్ యాక్షన్, సబ్జెక్ట్ ఏముంది, కేంద్ర ప్రభుత్వ రోలు, మనం రిప్రజెంటేషన్ ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అన్యాయం పైన ఎట్లా ఒత్తిడి తీసుకురావాలి. ఇది తమాషా అయ్యేవారు గారు వారు పాపం చాలా విషయాలు చెప్పారు ఎక్స్పర్ట్స్. ఇది చాలా ఓపెన్గా నువ్వు అక్కడ చూసుకో, నేను ఎక్కడ చూసుకుంటాను, ఇలా జాగిరి అన్నట్టు పంచుకుంటున్నారు. మరి అట్లాంటప్పుడు దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ పాయింట్ ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారని 800 కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళకి ఇంజనీర్లకు తెలుసు. నేను క్వశ్చన్ అడిగితేనే కేసీఆర్ గారు, సుధాకర్ రెడ్డి గారు మన గోదావరి జిల్లాలో అవసరం, అది బోగస్ ప్రాజెక్టు, అది రద్దు చేసేద్దామని చెప్పిండు. మరి ఇప్పుడైతే గోదావరి జలాలు తీసుకో, ఒకవైపు ఏం జేబులో ఉన్నట్టు జలాలు తీసుకోవాలి, మళ్ళీ 650 టీఎంసీలు మాకు కావాలని కేంద్రానికి అప్పీల్. కేంద్రం అంటే లెక్కలేదు, బోర్డులు అంటే లెక్కలేదు, టెలిమీటర్లు పెట్టరు, అంత ఇష్టారాజ్యం. ఇది మోనోపాలియా. కాబట్టి మన రోల్ మనం ఎఫెక్టివ్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు, అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, మిగతా పెద్దలందరూ, పెద్దలు ఇంద్రసేన్ రెడ్డి గారు, ముఖ్యంగా కృష్ణానదీ జలాల వినియోగం మీద మనకు జరుగుతున్న అన్యాయం అందరికీ తెలుసు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా పేపర్లో వ్యాసాలు వచ్చినాయి, ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఇదంతా ఒక పక్క. ఇప్పుడు ఈ అకేషన్లో భారతీయ జనతా పార్టీ ఏం మైలేజ్ తీసుకోవాలి, పొలిటికల్గా ఎట్లా మన పార్టీకి లాభం జరగాలన్న దాని మీద మనందరం కూడా దృష్టి పెడితే ఉపయోగకరంగా ఉంటుందని నా భావన. గతంలో గోదావరి నదీ జలాల మీద భారతీయ జనతా పార్టీ ప్రోగ్రాం తీసుకుని చాలా పెద్ద ఎత్తున, అప్పుడు జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, విద్యాసాగర్ రావు గారు, అంతా. కానీ పొలిటికల్ ఫ్రూట్స్ మాత్రం మన పార్టీకి దక్కలే. అలాగే తెలంగాణ మీద మొట్టమొదటిగా లైన్ తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. కానీ ఆ పొలిటికల్ ఫ్రూట్స్ వేరే పార్టీ వాళ్ళు తీసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది, భారతీయ జనతా పార్టీయే కృష్ణానది హక్కులను తెలంగాణ, ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు చెందేటట్టుగా చేస్తున్న ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. ఖమ్మం మీరున్నారు గుర్తు. అయితే ఇక్కడ ఆ విశ్వాసం ప్రజల్లో ఉంది. కానీ మనం తీసుకుపోయే కార్యాచరణ చాలా పకడ్బందీగా ఉండాలి. ఏదో పేరుకు రౌండ్ టేబుల్ పెడుతున్నాము అంటే అందరూ పెడతా ఉన్నారు, మనం కొద్దిగా చేస్తే కాంగ్రెస్ పార్టీ 10 చేయగలుగుతుంది. ఎందుకంటే స్థానిక నాయకత్వం వాళ్ళకు బలంగా ఉంది కాబట్టి మండల స్థాయిలో వాళ్ళు చాలా బలంగా పోగలుగుతారు. ఇది వాస్తవం. అందుకే ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా ఇది సుధాకర్ రెడ్డి గారు అన్నట్టుగా ఒక కమిటీ వేసి ఒక మంచి నాయకుడిని దాని మీదనే పెట్టి వాళ్ళ ద్వారా మొత్తం ఆర్గనైజ్ చేస్తారా, ఎట్లా చేస్తారో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయము, పోతిరెడ్డిపాడు ఎట్లాగో మనం ఏం చేసినా కూడా వాళ్ళు తీసుకొని పోతారు. ఎందుకంటే నీళ్ళు ఇస్తే ఓట్లు వస్తాయన్న సూత్రం జగన్కు తెలుసు. మరి మనం దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలనేది కూడా మనకు కార్యాచరణ ఉండాలి. గతంలో పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అనుకున్నప్పుడు జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసి అప్పుడు మంత్రిగా ఉన్న డికే అన్న గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయి తీసుకొచ్చి ఆ జీవో తెచ్చినాం. అప్పుడు జూరాల నుంచి హలో ఒక చిన్న ఇది ప్రోగ్రామ్ మొత్తం లైవ్ బయట ఫీడ్ ఇస్తున్నాము, దృష్టిలో పెట్టుకొని దయచేసి ఓకేనా. జూరాల నుంచి తీసుకొస్తే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డికి చాలా
ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని కూడా మనం చాలా బలంగా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కేసీఆర్ గారు చేసిన మోసం అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మా జిల్లాలో అందరం అన్నం శ్రీశైలం దాకా కిందికి పోయి మళ్ళీ పైకెట్లా తీసుకొస్తాడు, ముక్కెట్లా ఉంది అంటే చుట్టూ చూపుతున్నాడు తప్పు అని చెప్పి చాలా గట్టిగా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో నాగరావు నామాజీ గారు కూడా అప్పుడు ఉండి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది అన్ని పక్షాలు. దాన్ని కూడా ఇప్పుడు మనం ఆలోచన చేసి ప్రత్యామ్నాయంగా మీ పాలమూరు నీతో అవుతుందో కాదో కానీ జూరాల నుంచి కాలువతోటే నీళ్ళు వచ్చే పథకం అది. ఆల్రెడీ రామన్పాడుకు కాలువతోటే నీళ్లు పోతా ఉన్నాయి జూరాల నుంచి. చాలా చిన్న విషయం ఇది, ఏ పొలిటికల్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అయినా చెప్పే విషయాన్ని కాదని చెప్పి కేవలం అవినీతి కొరకు శ్రీశైలం పోయిండు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పగలిగితే ప్రజలు మన వైపు ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వారు ఏ లైన్లో ఆలోచన చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకొని ఆ ప్రకారంగా మనం పోతే బాగుంటుంది. ఏ క్వశ్చన్ మనం రేజ్ చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ అది మన వైపుకే చూపుతుంది. మీరే కేంద్రంలో ఉన్నారు కదా మరి మీరెందుకు చేయరు అని. కాబట్టి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతూ కేంద్రం ఇచ్చే ఆదేశాలను వాళ్ళు ఎట్లా బేఖాతరు చేస్తా ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చట్టబద్ధంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేస్తున్న చేష్టల వల్ల తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ నదీ జలాలు నష్టం జరుగుతుందన్న విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోతే ఖచ్చితంగా మనకు పొలిటికల్ మైలేజ్ ఉంటుంది. ఇంకొక చిన్న విషయము, అవినీతిని ఎక్స్పోజ్ చేయకుండా కేసీఆర్ చేస్తున్న కాంట్రాక్టులు వాటిని చాలా బలంగా రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దల దగ్గర తీసుకొని పోయి కోట్ల ద్వారా వారిని ఎదుర్కోకుంటే ప్రజల్లో మన మీద విశ్వాసం అనేది మనం అనుకున్నంతగా రాదు. ఒక్కొక్క పంపుకు 100 కోట్ల రూపాయలను ఎక్స్ట్రా చేసి తెస్తున్నాడు. మరి అది మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే 2-3 కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఎవరికీ మిత్రులు కాదు. వాళ్ళ మీద ఖచ్చితంగా మనం కేసులు వేయాలి, సిబిఐ ఎంక్వైరీ దాకా తీసుకొని పోతే తప్ప ఆల్టర్నేటివ్ గా మనం ఇక్కడ ఉన్నాం కేసీఆర్ తో కొట్లాడుతున్నామన్న మెసేజ్ స్ట్రాంగ్ గా పబ్లిక్ కు పోతుంది. అప్పుడే మన పార్టీకి లాభం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ నదీ జలాల పరిరక్షణ, కృష్ణా నదీ జలాల పరిరక్షణ ఎంత ముఖ్యమో ఈ ధనయజ్ఞాన్ని చేస్తున్న ఆ సిండికేట్ ను జైలుకు పంపించడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనకు విశ్వాసం వస్తుంది. కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఆ మీద దృష్టి పెట్టాలా. అలాగే పెద్దలు చెప్పిన సుధాకర్ రెడ్డి గారు దక్షిణ ఉత్తర తెలంగాణ అని చెప్పి మన నోటి నుంచి ఎప్పుడు కూడా దయచేసి రావద్దండి. మహబూబ్ నగర్కి అన్యాయం జరుగుతుంది అనొచ్చు, నల్లగొండకు అన్యాయం జరుగుతుంది, రంగారెడ్డికి అన్యాయం జరుగుతుంది, ఖమ్మంకి అన్యాయం జరుగుతుంది అనాలా. ఉత్తర దక్షిణ అనగానే ఏమవుతుంది అంటే ఉత్తర తెలంగాణలో అంటే మాకు నీళ్ళు వస్తే మీకు కష్టమవుతుందా అనే భావన వీళ్ళు తీసుకొస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అనేది మన పదకోశం నుంచి తీసేయాలని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రైపీరియన్ రైట్స్ గురించి మీరు ఏదైతే చెప్పిండ్రో, ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్ స్టేట్ ఓన్డ్ రెవెన్యూ SOR మనం ఏదైతే అంటాం, SOR తోటి ఇప్పటిదాకా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కానీ ఇప్పటిదాకా నడుస్తున్నాయి. ఎక్కడ కూడా సెంట్రల్ ఫండ్స్ లేవు. సెంట్రల్ మనకి ఎక్కడ దాన్ని మనకు మద్దతు చేసిందంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ మీద FRBM మాత్రం మనకు రేజ్ చేసి ఇవ్వడం జరిగింది. FRBM తోటి మనకి ఏదైతే ఇదే ఇక్కడ దాని ప్రకారమే మనకు వస్తున్న ఇన్కమ్ ప్రకారం మనం లోన్స్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్స్ అమౌంట్ ప్లస్ SRO అమౌంట్స్ రెండింటిని కలిపి ఏవైతుందో 2 ప్రాజెక్టులను చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా సెంట్రల్కు దాని మీద ఏం అడగటానికి అధికారం లేదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్. రెండోది, ఈ నీళ్ళని ఒకవేళ మీరు నిజంగా కూడా ఆపాలనుకోని ప్రాజెక్టులను ఒకవేళ మార్పు తేవాలని అనుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ లింకేజ్ ఆఫ్ రివర్స్. లింకేజ్ ఆఫ్ రివర్స్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ దాని స్టాంప్ కొట్టి ఇది పద్ధతి అని చెప్పి అంటామో అప్పుడు మనకు బీజేపీ తరఫుకి వెళ్ళి మనకు అడ్వాంటేజ్ వస్తుంది. చాలా సంతోషం. ఎందుకంటే బండి సంజయ్ గారు మరి మీరందరూ కూడా ఎదురు శ్రీరామ్ గారు మీరు కష్టపడ్డందుకు ఇవాళ పోతిరెడ్డిపాడు మీద పనులు ముందు తీసుకెళ్ళొద్దని చెప్పి NGT ఇచ్చిన ఆంక్షలు కానీ లేకపోతే రేపు పొద్దున జరుగుతున్న మీటింగ్లు కానీ అవన్నిటిని కూడా చేస్తున్నాయి. కానీ ఇంకొక రిక్వెస్ట్ మీతో ఏంటంటే రైపేరియన్ అనే దానికి వస్తున్నప్పుడు ఆల్రెడీ నార్లాపురం దగ్గర వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంటేక్ వెల్ స్టార్ట్ అయిపోయింది. అప్పర్ పైన ఉన్న కెనాల్ అయింది. ఆ కెనాల్ను బంద్ చేసిండ్రు, మళ్ళీ టనల్ మొదలు పెట్టిండ్రు. మళ్ళీ టనల్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ అది కాదు మళ్ళీ పైకి అని చెప్పి మళ్ళీ మొదలైంది. దాని తర్వాత ఏదులలో మనం పోయి చూస్తే రిజర్వేర్ అయిపోయింది.
వట్టెం దగ్గర రిజర్వేర్ అయిపోయింది, కర్వేన దగ్గర రిజర్వేర్ అయిపోయింది, ఉదండాపురం దగ్గర రిజర్వేర్ అయిపోయింది, ఇంకా లక్షద్వీపల్లి దగ్గరికి రాలేదు. లక్షద్వీపల్లి దగ్గర ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. అంటే మనం ఏవైతే రైపేరియం రైట్స్ కోసం చూపించి మీరు ఎక్కడ ఈ నీళ్లు వాడతారు అన్నప్పుడు ఒకవేళ తొందరలో దీన్ని వస్తే దిస్ ఈజ్ ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్. ఆల్రెడీ నీ రిజర్వాయర్స్ ఇది ఉన్నాయి కాబట్టి దీనికి నీళ్ళు కావాల్సిన అవసరం ఉన్నది అనే దానిని ఒక్కసారి మీరు మీ తరఫు నుంచి, మన తెలంగాణ తరఫు నుంచి వాదించి ఆ రైపేరియన్ రైట్స్ కోసం ఇవి చూపించాలని చెప్పి నా రిక్వెస్ట్. దాని తర్వాత వాట్ ఎవర్ అంటే బేసికలీ పోతిరెడ్డిపాడు కెళ్ళి ఇంటేక్ అవుతున్న వాటరు ఏదైతే క్యూసెక్స్ పెంచిర్రో ఇంకా 380 TMC దాని మీద మాట్లాడుతున్నారో దానికి ఆల్రెడీ సెంట్రల్ మన పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో యాక్షన్ తీసుకుని చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి మన అందరం కూడా దాని మీద ఎక్కువ పోరాడాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు, ఎట్లా ముందరికి తీసుకెళ్తారు అనేది వీఆర్ రెడీ. ఎందుకంటే మ్యాక్సిమం మాకు ఎఫెక్ట్ అయ్యేది మహబూబ్ నగర్ జిల్లా కాబట్టి మహబూబ్ నగర్ పొలిటికల్ లీడర్స్గా వీ విల్ బి రెడీ. హోజావ్ తయార్ అని చెప్పడానికి మా నాగరావు తయారున్నాడు. ఏది లేలే దాని తర్వాత ఆగాగా నీ నారాయణపేట కొడంగల్కు మనం చేయాల్సింది ఏంటంటే ఒకటే ఇప్పుడు ఆడ పోరాడాల్సింది ఏంటంటే నీ భూత్పూర్ కాడికలు తీసుకుపో అని చెప్పి కొట్లాడాల్సిందే. 69 ద్వారానే తవి అది కొట్లాడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఫండ్స్ ఏదైతే ఉన్నదో వాడు స్టేట్ ఫండ్స్ పెడుతున్నాడు. ఇలా ముఖ్యమంత్రిని నీవు ఎన్నుకున్నావు, ఆ ముఖ్యమంత్రి చేతిలో పెట్టావు, ఆయన ఏం చేస్తున్నాడు, నాకు వచ్చే ఫండ్స్ తో నేను ప్రాజెక్టులు చేస్తున్నాడు, నీ వాడు చెప్పనీకి అని చెప్పి అంటాడు కంప్లీట్గా. కాబట్టి దీనికి మనం ఏదైతుందో గట్టిగా ఉద్యమం చేసి దాని ద్వారానే ఏదైతుందో నీళ్లు తీసుకురావాలని చెప్పి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ 69 జియో ఓకే, బట్ దాన్నే అమలు చేసి ఇది బంద్ చేయడానికి లేదు. అదే అంటున్నా. ఎందుకంటే ఇది నడుస్తూనే ఉండాలి, భూత్పూర్ చెరువులకి వెళ్ళి నీళ్లు నిండి అది అదనపుగా అది నడుస్తూనే ఉండాలి. కాబట్టి అవిటిని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మనం ఇమ్మీడియట్గా కొట్లాడాల్సిన అవసరం ఉంది. దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం. నువ్వు 169 TMCలు పెట్టి నేను కాళేశ్వరం నుంచి ఆల్రెడీ ఏదైతుందో 37 లక్షల ఎకరాలు నేను సాగు చేస్తున్నా, అంతే చేస్తున్నా. ఇక్కడనే పాలమూరులో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏవైతే ఉండేనో పాలమూరు కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ పాతవి కంప్లీట్ అయింది మా దగ్గర. ఆ పాత ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి 8 లక్షల ఎకరాలు మాకు సాగు అవుతున్నాయి. కానీ న్యూ ప్రామిస్ చేసిన 12 లక్షల ఎకరాలు ఎక్కడ పోయింది? ఆనాడు కరవైన దగ్గర 32,000 కోట్ల రూపాయలతోటి 2 సంవత్సరాలలో ఏదైతుందో నేను ఇది చేసి 12 లక్షలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి అన్నాము. 12 లక్షలకు నీళ్ళు పాసిబుల్. ఎందుకంటే మహబూబ్ నగర్లో కల్టివేటెడ్ ఏరియా ఈజ్ ఓన్లీ 20 lakh acres. 12 లక్షలు ఇవి, 8 లక్షలు ఇవి అయితే పాలమూరు మాత్రం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి దాని మీద మేము కొట్లాడాల్సిందే, మేము చేయాల్సిందే, పార్టీకి వెళ్ళి మాకు ఆదేశాలు కావాలి, అంతే. ప్రాజెక్ట్ చెప్పిస్తారు సార్. ఇప్పుడు ఒకటే చెప్పిన పాత పద్ధతి ఉంది, అల్లా మెహర్బాన్తో గదా పైల్వాన్ అన్నట్లు. అల్మాటి నిండది కానీ వాడు నారాయణపురంలో నీళ్ళు రావు, నారాయణపురంలో నిన్నది కానీ జూరాలకు నీళ్ళు రావు. జూరాలలో ఒకవేళ నిండిపోయిన తర్వాతనే మా FRL 391 పెరిగిన తర్వాతనే అక్కడ గేట్లు మేము ఓపెన్ చేస్తాము. దాని తర్వాతనే ఎవరైనా పోతిరెడ్డిపాడు కానీ లేకపోతే ఆయన అంటున్న కొట్లాడుతున్న ఖమ్మం కానీ ఎవరికైనా ఇది ఉంటుంది. కాబట్టి నేషనల్ ప్రాజెక్ట్ వాళ్ళు డిక్లేర్ చేసే ప్రసక్తే ఉండదు. దాని ద్వారా వచ్చి అంటే ఒకవేళ లింకేజ్ ఆఫ్ రివర్స్కు వాళ్ళు అన్న మాట ప్రకారంగా లింకేజ్ ఆఫ్ రివర్స్కు ఒక ఎస్ అని చెప్పి ఒప్పుకుంటే అప్పుడు ఆయన ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారంగా మొత్తం ప్రాణహిత చేవెళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ నీళ్ళ ద్వారా మొత్తం మేము కలుపుకొని ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ దీంతో చేస్తున్నది తెలుసా మీకు? ఏవి కూడా పాత ప్రాజెక్టులు ఉండకూడదు. ఇవాళ ఎవరు కట్టినరా? ఈ గుళ్ళగొట్టే అసెంబ్లీ ఎందుకు గుళ్ళగొడుతున్నాడు? కొత్తది కడితే ఎవరు కట్టినరా అంటే కేసీఆర్ కట్టిండు. ఆ సెక్రటరియట్ గుళ్ళగొట్టాలి, కొత్తది కట్టాలి. ఎవరు కట్టినరా అంటే కేసీఆర్. అదేవిధంగా ఇవాళ హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు,
రెండిట్లో ఒక చుక్క నీళ్లు రాకుండా చేస్తున్నాం. ఎందుకంటే అవి పాత నిజాం కాలం కట్టినవి, వీటిని బంద్ చేయాలి. చేసి ఏదైతుందో సామీర్పేట దగ్గర కేశవాపురం దగ్గర 20 TMCల నీళ్ళది ఆడ కట్టి అక్కడ నుంచి వాటర్ ఏదైతుందో సిటీకి సప్లై చేయాలి. ఈ పాత రెండింటిని ఎట్లా చేయాలి? కానీ ఎదర శ్రీరామ్ గారు ఇచ్చిన ప్లాన్లో ప్రాణహిత చేయవల్ల ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే యూ గాట్ ఎ సోర్స్ టు ఫిల్ అప్ హిమాయత్ సాగర్ అండ్ ఆల్సో ఉస్మాన్ సాగర్. అది ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీరు ఏదైతుందో సార్ మా రిక్వెస్ట్ ఏదైతుందో ఈ లింకేజ్ ఆఫ్ రివర్స్ అనే దానిని పాస్ చేసి అప్పుడు వీళ్ళ చేతుల నుంచి అవి వెళ్ళిపోతే అప్పుడు ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ దానికంటే ముందు కావు. మా గొడవ ఏదైతుందో పాలమూరు రంగారెడ్డి జిల్లా దానికి మన జియో 69కు ఉద్యమం మేము చేయాల్సి వస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న మిగతా పెద్దలకి నా నమస్కారం. ముఖ్యంగా 69 జియో గురించి 2 విషయాలు చెప్తే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకటేమో 69 జియో 2014 మన స్టేట్ ఫార్మేషన్ కాకముందే నరసింహన్ గారు గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసిన ఆర్డర్ అది వరద నీరు కాదు, అష్యూర్డ్ వాటర్, నికర జలాల నుంచి వాడుకోవడానికి అయిన శాంక్షన్. అది 300 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కూడా ఉంది. 10 TMC సర్వే కొరకు 84 crores శాంక్షన్ కూడా అయింది. సర్వే రిపోర్ట్ ఇచ్చారో లేదో తెలియదు. కాబట్టి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే పాలమూరు ఎత్తిపోతల పథకంలో కర్వేణ ఉద్దండపురం లక్ష్మీదేవిపల్లికి వెళ్ళి మళ్ళీ కొడంగల్కు తర్వాత నారాయణపేటకు నీరు రావాలంటే అది కర్ణాటక బార్డర్. వరద నీరు ఎంత వస్తుందో ఏ సంవత్సరానికి మనకు తెలియదు. కాబట్టి దాదాపు అక్కడికి నీరు చేరదు. ఈ అష్యూర్డ్ వాటర్ అయితే తప్పకుండా చేరుతుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే వాటర్ ఇది. కాబట్టి దీని ఇంపార్టెన్స్ కూడా మీరు దృష్టిలో ఉంచుకుంటే వచ్చే కమిటీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అక్కడనే, SLBC అక్కడనే, కలోకుర్తి అక్కడనే, డిండి అక్కడనే, పాలమూరు రంగారెడ్డి అక్కడనే. ఇవన్నిట్లో ఇవి అష్యూర్డ్ వాటర్ కావు, వరద జలాలు. అసలు మాకు వస్తున్న వరద జలాలు 100 సంవత్సరాల లెక్క ప్రకారం 35 నుండి 40 రోజులు నా దగ్గర లెక్కతో మీరు చెప్పాలి. కొందరు తెచ్చుకుంటారు 30 అన్నారు, కొందరు 60 అన్నారు, ఈయనేమో 90 అన్నారు. ఈ లెక్కల ప్రకారం నా దగ్గర 100 సంవత్సరాల లెక్క కూడా ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ఇది పాసిబుల్. ఫస్ట్ పాయింట్ మొత్తం 8 TMCలు, 16 TMCలు, 10 TMCలు, 15 TMCలు, 21 TMCలు నింపాలి. ఏవి? పాలమూరు రంగారెడ్డి. అది నిండిన తర్వాత మళ్ళా మా దగ్గరికి రావాలి. ఇది పాసిబుల్ అని నంబర్ 1. ఇది అవుతుందా లేదో మీరు ఎక్స్పర్ట్ చెప్పాలి. నాకైతే 100% నాకు అనుమానం. 20 TMCలు ఒక నిమిషం అన్న దయచేసి ప్లీజ్ దయచేసి ఇది వినాలి సీరియస్. ఎందుకంటే దయచేసి 83 నుండి నేను రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇవన్నీ కోసం ఫైట్ చేస్తున్నా అనే ప్రాజెక్ట్ మీద కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. అసలు భీమా కోసం 83లో మేము పాదయాత్ర చేస్తాం, రవీంద్రనాథ్ రెడ్డి తీసుకున్నాం. 93లో ఈ 2000 ఎడ్ల బండకు దిగ్బంధం చేశారు ఈ పెండింగ్ ప్రాజెక్ట్ టేకప్ చేయాలని. అప్పటి నుండి కొట్లాడుతుంటే ఇంకా భీమా ప్రాజెక్ట్ పూర్తి కాలే. అసలు యాజ్ పర్ DPR జరగలేదు అక్కడ. కేవలం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు సంఘం బండ ఉంది, దాంట్లో నుండి తీసుకుంటే చెరువులు నీళ్ళు నింపుతుంటారు తప్ప మెయిన్ కేవలం ద్వారా డిస్ట్రిబ్యూటరీ కానీ దానికి సెంటర్ కానీ ఎక్కడ లేవండి. కాబట్టి మేమేమంటుంటే ఫస్ట్ పాయింట్ అందరికంటే డిజర్టెడ్ ఏరియా మక్తల్ సగం పార్ట్, కొడంగల్ అండ్ మన యొక్క నారాయణపేట అండ్ కొంత పార్ట్ ఆఫ్ ది మన యొక్క పరిగి. అస్సలు ఇక్కడ మొత్తం అడవి ప్రాంతము ఏమి లేవు అసలు. కాబట్టి దీన్ని మీరే ఇంజనీర్లు ప్లాన్ చేసి 7.5 TMC వాటర్ 20 TMCలు అక్కడ ఇస్తే వీళ్ళు బాగుపడతారంటే నరసింహం గారు జీవో తీశారు. ఇది దిస్ నాట్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి. పాలమూరు రంగారెడ్డి 72 జీవో మనకు 2013 వెళ్ళింది, ఇదేమో 14 లేదు. తర్వాత ఇంకోటి 105 2015లో తీశారు. 105 ఇప్పుడు శ్రీశైలం బ్యాక్. ఇప్పుడు మా ఇంజనీర్ గారు అన్న చెప్పినట్టు నిజంగా మరి శ్రీశైలం అయితే అది అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కాదు, మరి అక్కడ నుండి 2 స్టేట్ల మధ్య కొట్లాట ఉన్న ప్రాజెక్టు ఇది పాజిబుల్ అవుతుందా? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని మీద సమగ్ర విచారణ చేయాలి. మనం కమిటీసి దీని మీద ఒక వర్కౌట్ చేయాలి.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అయితే ఆల్రెడీ మేము ముందుకు పోయినాం, దాన్ని ఎదువాము, దాన్ని పట్టుకుంటాం. 50% దానికి వేరే మార్గం లేదు. కంప్లీట్ నారాయణపేట జిల్లా కొత్త జిల్లాలో వస్తుంది ఆ ప్రాజెక్ట్, ఆ టోటల్ ప్రాజెక్ట్. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తాం. దానికోసం కూడా స్టేట్ పార్టీ ఆలోచించాలి. ఏది ఏమైనప్పుడు కూడా మీరు దయచేసి వెంటనే ఎక్స్పర్ట్ కమిటీ వేయండి. సీనియర్ నాయకులు చాలా మంది మన దగ్గర మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు అవుతున్నారు, వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంది. ఒక గట్టి కమిటీ, ఒక 11 మంది, 21 మంది వేసి దీని మీద విచారణ చేసి మనం ముందుకు పోయే విధంగా వెంటనే ముందుకు వెళ్ళిపోవాలి. ఇది లాంగ్ రేంజ్ ప్రాసెస్ కాబట్టి పోతే మంచిదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎక్స్పర్ట్ మాత్రం చెప్పాలి, ఇది పాసిబుల్. పాతది ఒకవేళ ఒక నిమిషం, కోయిల్ సాగర్ బ్యాక్ వాటర్ నుండి పద్మావతి తీసుకొని పోయితే అది టోటల్ మన ప్రాజెక్ట్ ఉంది, దూరాల బ్యాక్ వాటర్. కానీ ఇప్పుడు మనకు చాలా కష్టం ఉంది, కాబట్టి మీరు కరెక్ట్ గైడ్ చేయాలి. నారాయణపేట కొడంగల్ అన్నారు, నేను కొడంగల్ నారాయణపేట అంటున్నాను. నో, జూరాల నుంచి నారాయణపేటకి వెళ్ళి కొడంగల్ గోవుడు కాదు, తాండూరు నుంచి, కాకినాడ నుంచి. చెప్తా నేను చెప్తాను. దానికి 10 TMCల నీళ్ళు ఉన్నాయి, నేను క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. అదే 69 జీవో ఓకే. ఆ నీళ్ళే భీమాకు వచ్చి భీమా నుంచి జూరాలకు వస్తాయి. జూరాలకు వచ్చినాక ఈ 10 TMCలను సరే ఇది మనం తర్వాత అది కూడా ఉంది కాబట్టి నాగరాజు చాలా మంది మాట్లాడేది కాబట్టి మీ పాయింట్ వెల్ టేకెన్, డీటెయిల్స్ వర్కౌట్ చేసి విల్ డిస్కస్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన యొక్క జీవో ప్రకారంగా 80,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు నుంచి, తర్వాత సంగమేశ్వర్ దగ్గర నుంచి డైలీ 3 TMC అంటే ఇక శ్రీశైలం అంతా ఖాళీ అవుతుంది. కాబట్టి మనం నా యొక్క సజెషను ఆలోచించండి అందరూ కూడా. ఇప్పుడు మనకు జూరాల పై నుంచి తీసుకునే ప్రాజెక్టులు 4 ఉన్నాయి. ఒకటి జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్. కాబట్టి జూరాల కింద 4 ప్రపోజ్ చేయబడ్డాయి. ఒకటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, దిండి, పాలమూరు రంగారెడ్డి, తర్వాత మన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్. కాబట్టి ఈ 4కి తీసుకునేది మనం మొత్తం కూడా 30,000 క్యూసెక్సే. ఈవెన్ పాలమూరు రంగారెడ్డి డైలీ 2 TMs అంటే కూడా 30 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. ఆయన ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే 80,000 క్యూసెక్లు తీసుకుంటున్నాడంటే ఈ 4 ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే యొక్క అవకాశం ఉంటుంది. జూరాలకు నీళ్ళు వచ్చే కిందికి వస్తాయి కాబట్టి ఆ 4కి కొంత అవకాశం ఉంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మనము ఆ జూరాల పైనుంచి ఈ 4కి కూడా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే కొత్త రిజర్వాయర్ ఏమైనా నిర్మిస్తే బాగుంటుందా అనే విషయాన్ని కూడా మనం పార్టీ వైపు నుంచి దాన్ని కొద్దిగా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్తో ఆలోచించి మనం ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఒకసారి వాళ్ళకు కనుక అవకాశం వస్తే ఆ తర్వాత రోజైతే కొట్లాట పెట్టుకోలేము. ఆయన 80,000 అక్కడి నుంచి 3 TMCలు అక్కడి నుంచి ఎత్తిపోసినాక ఈ 4కి ఏవైతే ఉన్నాయో అవి రావడం చాలా కష్టం. కాబట్టి
జూరాల దగ్గర ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, జూరాలకు వచ్చినాకనే కిందికి వస్తాయి, లేకపోతే జూరాల కిందనే ఇంకోటి కట్టుకుంటే బాగుంటుందా, లేకపోతే జూరాల పక్కన ఏదైనా కట్టితే బాగుంటుందా, అదేదైనా ప్రపోజ్ చేసి దాని మీద మనం కనుక ఫైట్ చేస్తే ఎట్లుంటుంది అనేది ఆలోచించవలసింది నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా విషయాలు అందరూ చాలామంది మాట్లాడారు. మా ఊరి నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి కానీ, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, వీటన్నిటి పని కూడా చాలా వారి యొక్క డిస్కషన్ జరిగింది. సో వాస్తవంగా ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా ముఖ్యంగా ఈ పోతిరెడ్డిపాడు 203 జీవో, ఆ జీవో వల్ల మహబూబ్నగర్ జిల్లానే కాకుండా నల్గొండ కానీ, ఉమ్మడి రంగారెడ్డి కానీ, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతాయి. ఖమ్మం టైల్ ఎండ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతాయి, ఎడారిగా మారిపోతాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కంప్లీట్గా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అంటే ఈ పెట్టినటువంటి ఖర్చు కానీ రైతుల నీళ్ళు ఆల్రెడీ కల్వకుర్తి నుంచేమో నీళ్లు విడుదల చేస్తున్నారు, ఇరిగేషన్ అవుతుంది. కొత్తగా చేశాడు పాలమూరు రంగారెడ్డి ఏమో ఆల్మోస్ట్ సగం దారిలో ఉన్నది. మరి ఇవన్నీ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎడార్లుగా మారిపోతాయి. పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం ఇవన్నీ కూడా మరి ఫ్యూచర్లో నీళ్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి అందరికి ఉన్నటువంటి భయం. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు 203 జీవోని ఇమ్మీడియట్గా ఆపేయాలి అనేటువంటి ప్రెసిడెంట్ గారు వెళ్ళి ఇమ్మీడియట్గా కేంద్రంకి లేఖ రాయడము, దాంట్లో కొంత మనం సక్సెస్ అయినాం. కానీ ఎంతవరకు దీన్ని ఆపగలుగుతాం అనేది పెద్ద ప్రశ్న. నిజంగా మనం ఆ 203 జీవోని చేయకుండా, ఆ ప్రాజెక్టును కాకుండా ఆపగలిగే శక్తి మనకు ఉన్నదా? వాళ్ళు ప్రాజెక్టును చేపట్టకుండా ఉంటారా అనేది మొదటి ప్రశ్న. మరి పాలమూరుని కానీ, రంగారెడ్డిని కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ ఇవన్నిటిని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎట్లా మనం నీళ్లు తీసుకోవాలనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. నదుల అనుసంధానం గురించి మోదీ గారు మాట్లాడినారు, శ్రీరామ్ గారు కూడా చాలా విషయంలో ఒక ఇది జరుగుతూ ఉంది. ఆ యొక్క గోదావరి నీళ్ళు కృష్ణా తీసుకునేటువంటి ఒక ప్రయత్నం విషయంలో వాళ్ళు చేసేటటువంటి ఇదిగా జరుగుతూనే ఉంది. బట్ మీన్ వైల్ ఇక్కడ ఉన్నటువంటి మావునార్లో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని కృష్ణా వాటర్ని మనం ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని కానీ ఇతర ప్రాజెక్టులని కానీ ఎట్లా కాపాడుకుంటాం అనేది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్గా రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కూడా జురాల వాటర్ నుంచి పోర్షోర్ నుంచి తీసుకోవాలని చెప్పి ప్రపోజల్స్ ఆ రోజు డిపిఆర్స్ కూడా తయారు చేసిన. ఆ రోజు ఆ ప్రాజెక్టుకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సర్వే కావాలని పట్టుబట్టి ఆ జీవోని ఇప్పించింది నేను మంత్రిగా ఉన్న సమయంలో నాకు జీవో ఇప్పించిన. అంతకుముందు పాలమూరు రంగారెడ్డి జీవో రాకమంతా కూడా మా జిల్లాలో కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ ఇవన్నీ ప్రాజెక్టులో పక్క పూర్తి చేసుకుంటూ జిల్లా పూర్తిగా సస్యశ్యామలం కావాలంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పార్ట్ ఆఫ్ రంగారెడ్డి, కొంత నల్గొండ, అదేవిధంగా ఈ మహబూబ్ నగర్లో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నీ అంటే పార్ట్ ఆఫ్ మక్తల్, నారాయణపేట్, కొడంగల్, షాద్నగర్, దేవరకద్ర, జడ్చర్ల ఈ సెగ్మెంట్ అంతా కూడా పైకి ఉన్నది కాబట్టి ఇక్కడ నీళ్లు రావడం ఇబ్బంది. ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎందుకు పెట్టారంటే రంగారెడ్డి పార్ట్ కూడా దాంట్లో కలుస్తుంది కాబట్టి పాలమూరు రంగారెడ్డిని అప్పుడు ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా కూడా ఒక ప్రపోజల్ తయారు చేసి ఒక డిపిఆర్ కూడా తయారు చేసి దాన్ని మేమందరం చాలాసార్లు కూర్చున్నాం. అప్పుడు ఎన్ఎం శ్రీనివాసుడు గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు చాలామంది, వాళ్ళందరూ కూడా కలిసి జిల్లా యొక్క దీంతో సమిష్టిగా దానికోసం ప్రయత్నం చేసి పట్టుబట్టి దాన్ని సర్వే కోసం ఆదేశాలు ఎన్నికల ముందు ఇవ్వడం జరిగింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ళ వీటన్నింటినీ కూడా డిజైన్లు మార్చేసిండు, రూపురేఖలు మార్చేసి ఈయన కేసీఆర్ తన ముద్ర ఉండాలనేటటువంటి లక్ష్యంతోన
పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి జురాల దగ్గర నుంచి కాకుండా శ్రీశైలం దగ్గర నుంచి అని చెప్పి నార్లాపూర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎక్కడైతే కల్వకుర్తికి నీళ్లు తీసుకుంటున్నాం అంతకంటే కొంచెం ఇంకొంచెం డీప్ లెవెల్ నుంచి తీసుకోవాలని చెప్పేటటువంటి ప్రపోజల్తోన దాన్ని జురాల నుంచి కొల్లాపూర్కు మార్చారు, శ్రీశైలం బ్యాక్ వాటర్కి మార్చారు. అప్పుడు మేము అసెంబ్లీలో ఉన్నాం, దాన్ని తీవ్రంగా వ్యతిరేకం చేసినాం, మాట్లాడినాం. ఆయనతో 2 సార్లు 3 సార్లు అసెంబ్లీలో కలిసినాం. ఆయన ప్రత్యేకంగా సమయం తీసుకొని కూడా ఆయన ఆఫీస్లో కలిసినాం, క్యాంప్ ఆఫీస్లో. జురాల నుంచి తీసుకోండి మీరు, అది అక్కడి నుంచి వద్దు, ఇది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది పాలమూరు జిల్లాకని. జురాలలో నీళ్లు లేవు, జురాలలో నీళ్ళుగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే మేము తీసుకుంటాం. జురాలలో నీళ్ళు ఎక్కడున్నాయి, నీళ్లు లేవు అనేటటువంటి మాట వాళ్ళు చాలా గట్టిగా అపోజ్ చేసి మాట్లాడారు. అంటే ఫస్ట్ వచ్చాక కృష్ణా వాటర్ జురాలకు కదా, మనం తీసుకున్నాక ముందుకు పోతాయి. ఎన్ని ఉంటాయి మనకు అవసరం ఉన్నటువంటి మా జిల్లాకు తీసుకున్నాక ముందుకు పోతాయి. మీరు వాటర్ లేదు అనేటటువంటి వచ్చినప్పుడే తీసుకుంటాం, లేనప్పుడే తీసుకుంటాం. ఇదంతా కూడా ఫ్లడ్ వరద నీళ్ళ మీద ఆధారపడిగా మనం కడుతున్నాం కదా, మరి వచ్చినప్పుడే తీసుకుంటాం కదా, లేనప్పుడు ఎట్లకెళ్ళి తీసుకుంటాం. లేనప్పుడు దేనికి ఉండదు, ఒక్క జురాలకి ఎందుకు దేనికి ఉండవు నీళ్ళు, వచ్చినప్పుడే తీసుకుంటాం కదా అంటే ఆయన వారు అగ్రిగాలి ఇంకా నేచర్ తెలిసింది తను అనుకున్నదే చేయాలనేటువంటి దీంతో వారు అదే లైన్లో ముందుకు పోయింది. ఈరోజు మళ్ళీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి ఏమో 2 TMCల నుంచి 1 TMCకి తగ్గించిన కెపాసిటీ, దాన్ని డ్రాయింగ్ కెపాసిటీ. అక్కడనేమో 3 TMC వాళ్ళ పోతిరెడ్డిపాడుకు తీసుకుంటే కాళేశ్వరానికి మళ్ళీ 1 TMC పెంచింది. సో ఇదంతా కంప్లీట్గా ఒక అండర్స్టాండింగ్తోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక అండర్స్టాండింగ్తోనే 100% అండర్స్టాండింగ్తోనే నడుస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఎక్కడ తిరిగి నష్టపోతున్నది ఎవరు అంటే మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మము, హైదరాబాద్ నష్టపోతాం. ఇంకొకటి ఏం చేసిండు, ఈ జస్ట్ ఫ్యూ డేస్ ముందు ఇదంతా అండర్స్టాండింగ్ అందరూ నేను నడుస్తున్నట్లు ఉన్నది కథ అంతా. అయితే మా గద్వాల దగ్గర ఏం చేసిండు, జూరాల ప్రాజెక్ట్ కింద గట్టు లిఫ్ట్ అని ఒకటి నెట్టంపాడు పైన గట్టు లిఫ్ట్ అని ఒకటి మేము ప్రపోజల్ చేసినప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడే గట్టు అంటే ఎడారి ప్రాంతం ఇంకా చాలా హై లెవెల్లో ఉంటుంది, దానికి నీళ్ళు అందుతలేవని రాలంపాడు ఉన్నటువంటి నెట్టంపాడులోనే రాలంపాడు రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ 4 TMC రిజర్వాయర్ అని, ఆ 4 TMC రిజర్వాయర్ని అక్కడి నుంచి హై లెవెల్ కెనాలని గట్టుకు నీళ్ళు ఇవ్వాలని ఒక ప్రపోజల్ చేసి మేము ప్రాజెక్టుకు అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన కూడా చేసినాం. ఒక 25,000 to 30,000 ఏకర్స్కు ఆ ప్రాజెక్టుని చేయాలని. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి తర్వాత తెలంగాణ వచ్చింది, ముఖ్యమంత్రిగా ఆయన అయ్యిండ్రు. ఆ తర్వాత అట్లనే పెండింగ్ అయిపోయింది. ఎన్నికల ముందు ఆయన వచ్చి దానికి మళ్ళీ ఒక ఫౌండేషన్ స్టోన్ వేసిండు. ఫౌండేషన్ స్టోన్ వేసి అని ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ అయిపోయింది. 3 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి నువ్వు ఇనాగరేషన్ చేసే బాగుండేది, ఇప్పుడు వచ్చి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పి మేము అక్కడ బాగా వ్యతిరేకం చేసినాం. సరే అయినా ఫౌండేషన్ చేసిండు, అంత అయిపోయింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఏం చేసిండు, ప్రాజెక్ట్ డిజైన్లు మార్చేయమన్నాడు. మళ్ళీ మార్చేయమని చెప్పి ఆ వాటర్ని వేలంపాడు నుంచి కాకుండా జూరాల నుంచి డైరెక్ట్గా గట్టుకు తీసుకుపోనికి ఇంకొక ప్రపోజల్ తయారు చేయండి, సర్వే చేయండి అని చెప్పింది. దానికి సర్వే చేసి 5 లక్షలు కూడా అయిపోయింది. సర్వే చేసి 8,000 కోట్లకు సర్వే చేసి 8,000 కోట్లకు సర్వే చేసి ఆ గుట్టల మధ్యలో ఒక పెద్ద రింగ్ బండ్ చేసి ఒక 12 TMCల నుంచి 20 TMCల నీళ్ళు ఆపడానికి అవకాశం ఉంటే చూడండి అని చెప్పి ప్రపోజల్ చేసి, దానికి వాళ్ళు చేసి 8,000 కోట్లకు తీసుకొచ్చింది దాని ప్రపోజల్. దాని తర్వాత మళ్ళీ ఏమైందో ఒక 6 months బ్యాక్ వచ్చి అది వయబిలిటీ లేదు, ఇక్కడ జురాల దగ్గర నుంచే ఇంకొక 2 ఊర్లు మునిగిపోతాయి, ఇక్కడ రైట్ సైడ్ ఒక రిజర్వాయర్ కట్టాలి, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఒకటి కట్టాలి, ఇక్కడ 25 TMC కట్టాలి, అక్కడ 40 TMC కట్టాలని మళ్ళీ ఒక కొత్త ప్రపోజల్ తయారు చేశాం. ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వచ్చి ఎవరైతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి మొన్న స్పీచ్లు ఇస్తున్నాడో ఈ యొక్క దీని గురించి మాట్లాడినప్పుడు వీళ్ళే వచ్చి మొత్తం అక్కడికి వచ్చి మ్యాపులు గీసి అది చేసి ఇది చేసి మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేసిపోయాం. ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఏంటంటే ఇప్పటికి దూరాల కింద మునిగిపోయినాం, నెట్టంపాడి కింద మునిగిపోయినాం. మళ్ళీ 3వసారి మా ఊర్లో ముంచి 25 TMC ఇక్కడ కడతా అంటే మేము ఊర్లు ఇయ్యము, మా భూములు ఇయ్యమని వాళ్ళు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రపోజల్ 25 TMC ఒకటి రైట్ సైడ్ కట్టాలి, లెఫ్ట్ సైడ్ ఒకటి 40 TMC కట్టాలనేటటువంటి ప్రపోజల్ మళ్ళీ కొత్తగా తయారు చేస్తున్నాడు. జూరాలలో నీళ్ళే లేవన్నాడు, మరి ఈ 25 TMC ఎందుకు, ఆ 40 TMC ఎందుకు? ఇప్పుడు ఉద్దేశం ఏంది? అదే ప్రపోజల్ అప్పుడు పాలమూరు రంగారెడ్డి అక్కడ తీసుకొని కట్టిన ఉంటే ఈ పాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయిపోతుండే, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుండే, మొత్తం అందరికీ జిల్లా మొత్తం కూడా ఈరోజు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు మళ్ళీ కథ మొదటికి తీసుకొచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఏమో
ఎక్కడిదక్కడ పెండింగ్ అయిపోయింది. అక్కడ ఇంకొకటి విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుందేమో అనుకుంటా శ్రీరామ్ గారు. పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ 800 డ్రాయింగ్ లెవెల్లో 800 లెవెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు 820 చేసినారు దాన్ని. పాలమూరు రంగారెడ్డిది ఇప్పుడు 820 చేసినారు. మీ నోటీసు కూడా వచ్చిండొచ్చు. అదేంటంటే అది అక్కడ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ ఇప్పుడు కొత్త ప్రపోజల్. అంతకుముందు ఓపెన్ పంప్ హౌస్ ఉండింది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసి దాని కెపాసిటీ అక్కడ ఉన్నటువంటి మోటార్ల కెపాసిటీ కూడా తగ్గించిన. ముందలన్నీ పనులు అయిపోయినాయి కానీ అక్కడనేమో మళ్ళీ దాన్ని ఒక మోటార్ తీసేసిండ్రు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేసిండ్రు. దాని తర్వాత లెవెల్ కూడా 800 నుంచి 820 చేసిండ్రు. దీనివల్ల పాలమూరు రంగారెడ్డికి తీవ్రమైనటువంటి నష్టం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జరుగుతుంది. ఆడేమో 800కి వెళ్ళి మళ్ళీ తీసుకుపోనికి అవతల మూడు టీఎంసీలు తీసుకుపోనికి ప్లానింగ్ ఇష్యూ. సో దీనివల్ల పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అసలు పాలమూరు జిల్లాకి నీళ్లు రావు, కల్వకుర్తికి నీళ్లు రావు, పాలమూరు రంగారెడ్డికి రెండు రావు. కాబట్టి నా యొక్క ప్రపోజల్ ఏంటంటే ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు పాలమూరు రంగారెడ్డిలో మొట్టమొదటిగా ఏదైతే ప్రపోజల్ చేసినారో దూరాల నుంచి వాటర్ తీసుకొని ఇటు నారాయణపేట, మత్తలపాటు, కొడంగల్, షాద్నగర్, దేవరకద్ర, జడ్చర్ల ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ వీటన్నిటికీ నీళ్లు అందించగలడానికి ప్రపోజల్ డిపిఆర్ 32,500 కోట్ల కలిసి వాళ్ళు డిపిఆర్ తయారు చేసినాం. సో దాన్ని పక్కన పెట్టి ఇది మళ్ళీ శ్రీశైలం దగ్గర తీసుకుపోయినాడు కేసీఆర్. మనం పాలమూరు జిల్లా నిజంగా మనం సస్యశ్యామలం చేయాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇప్పుడు ఆయన చేసినటువంటి అవకతవకలన్నీ కేవలం కమిషన్ల కోసమే చేసిండు. అడ్డగోలుగా కమిషన్ల కోసమే ఆయన అంచనాలు కూడా దాదాపు ఇప్పటికే 60-70 వేల కోట్లు అయిపోయింది అంచనాలు దానికి. ఇప్పుడు ఇంతకుముందు నాగరావు గారు చెప్పినట్టు మరి కృష్ణానది ఇక్కడ మా పక్కలు ఉంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి శ్రీశైలం వరకు పోయి శ్రీశైలం నుంచి నారాయణపేట కొడంగల్ ఎక్కియాలంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. సో కాబట్టి మనం పెద్ద శ్రీరామ్ గారు ఉన్నారు, ఇతర ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా పెద్ద మనుషులు ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ వీటన్నిటి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటితో పాటు తాగునీటి కూడా వసతి కల్పించాలంటే జురాల నుంచి మనం రిజర్వాయర్లు తీసుకొని అక్కడి నుంచి ప్రాజెక్టును చేపట్టడం ఒకటి. మరి గోదావరి నుంచి ఏదైతే కృష్ణాకు వాటర్ తీసుకునేటటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని స్పీడప్ చేయించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా శ్రీరామ్ గారు దాంట్లోనే అడ్వైజర్గా పనిచేస్తున్నారు జలశక్తిలో. సో దీన్ని ఎంత తొందరగా మనం ఈ యొక్క ప్రపోజల్ని మనం తీసుకురాగలగడానికి అవకాశం ఉంటుంది తొందరగా తీసుకొచ్చి మరి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా కృష్ణాలో ఉన్నటువంటి నీటి విషయంలో మనకు అర్హత ఉండి కూడా కేసీఆర్ గారే ఒక పక్క 299 టీఎంసీకే మరి ఆమోదం తెలిపి వచ్చినాడు. ఇప్పుడేమో 535 కావాలనేటువంటి మాట కొత్త పాట మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా దాన్ని పట్టించుకున్నాం పాపాన ఓలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటి నుంచి ఇప్పటిదాకా దాని గురించి ఏ రోజు కూడా సీరియస్గా పనిచేసింది లేదు, దాన్ని సాధించడానికి తపత్రయం లేదు. కేవలం గోదావరి వాటరు, కాళేశ్వరము, కమిషన్లు దాని మీద దృష్టి ఉంది తప్ప ఈ ప్రాజెక్టులను కృష్ణా కింద కింద ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆ వాటర్ అంతా కూడా యూటిలైజేషన్లోకి తీసుకొని మనం అధికంగా నీళ్లు టీఎంసీని ఇంకా పొందాలనేటటువంటి తాపత్రయం కేసీఆర్లో కానీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో కానీ కనపడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కేంద్రంలో మరి ఉన్నటువంటి మన ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని ఈ యొక్క ఎందుకంటే ఇప్పటికే చాలా సెంటిమెంట్స్ పీపుల్లో వచ్చింది. ఇంతకుముందు చెప్పినట్టు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ మనం మాట్లాడకపోయినా కింద మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం దీనికి పోకుండా మనం అభివృద్ధి విషయంలో అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకుంటూ ఆ దశగా ఈ యొక్క పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, మరి నల్గొండ, హైదరాబాద్, ఖమ్మం దృష్టిలో పెట్టుకొని ఈ జూరాల వాటర్ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాం, ఏ విధంగా ఈ యొక్క ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామంటే మరొకసారి మీరు పూర్తిగా దాని మీద ఒక ఎగ్జామిన్ చేసి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఆ పాలమూరు రంగారెడ్డి వల్ల మాత్రం నీళ్లు వచ్చేది కల్లా ఈ పై ప్రాంతానికి నీళ్లు రావు, 1,000 లక్షల కోట్లు వృధా తప్పితే మనకు దాని నుంచి ఉపయోగం లేదనే విషయం కూడా మరి చాలా మందికి తెలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మరి ఆ దిశగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, ఖమ్మం వీటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కృష్ణా వాటర్ పైన పెట్టి వాటిని ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామల విధంగా మనం అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా మీరు అందరూ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం,
నాగురావు గారు 69 జీవోని అడుగుతున్నారు. నాగురావు గారికి ఒక విన్నపం ఏంటంటే, ఒక్క కొడంగల్ నారాయణపేట కాదు, మొత్తం మనం నీళ్లు తెచ్చుకోవాలి. ఆ యొక్క జీవో కానీ అవన్నిటికన్నా సీరియస్, ముఖ్యమంత్రి సీరియస్గా ఉండి ఈ పాటికి ఎప్పుడు ఆయన సీరియస్గా లేడు. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు, మనం అనుకున్నది చేయడు. అందుకే సంబంధం ఇది ప్రభుత్వం ఆయనది ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మన ఆలోచనలో మనం జిల్లా మొత్తం సస్యశ్యామలం చేస్తుంది. ఎందుకంటే 69 జీవో ఎట్లా వచ్చింది అంటే, అప్పుడు భీమా నుంచి సంగమండ నుంచి నారాయణపేట జయమ్మ చెరువుకు నీళ్లు తీసుకుపోవాలని ఫస్ట్ ఒక ప్రపోజల్. సో ఆ తర్వాత ఆ ప్రపోజల్ ఉండగానే మా ఫాదర్ చనిపోయింది. దాని తర్వాత అక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ విఠలరావు గారు ఎంపీ అయింది. సో అప్పుడు ఏం చేశానంటే, ఈ జయమ్మ చెరువు వరకే కాకుండా దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దాం ముందరికి అనేటటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేసి ఆ 69 జీవో వచ్చింది. అప్పుడు ఎలక్షన్ టైంలో గవర్నర్ దగ్గర పోయి ఆ జీవో ఇష్యూ అయింది. సో అది అట్టనే పెట్టేసి వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి లింకప్ చేసి ఆ జీవోని పక్కన పెట్టి, అదంతా దట్స్ వేరే సర్వే అయిపోయింది, అన్నీ అయిపోయింది కానీ చెప్తున్నాను అది ఊకెత్తి. సో దానివల్ల ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ ఏం చేసుకున్న ఆర్డిఎస్ మీ చాలా ఉన్నాయి ఇష్యూస్ ఇవన్నీ. చలో, అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ చర్చించినారు టెక్నికల్ ఏది మంచిదో ఆ ప్రాంతం. కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకున్నా, ఈ తెలంగాణలో అన్ని ప్రాజెక్ట్స్ కూడా కేసీఆర్ ఎవరి చేతులు లేవు, కేవలం మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ల చేతులు ఉన్నాయి. వాళ్ళకి ఎట్లా అవసరం ఉండదో ప్రాజెక్ట్స్ అట్లా రీడిజైన్ చేస్తున్నారు, ముఖ్యమంత్రులు పైసలు తీసుకుంటున్నారు, ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడే ఈ ప్రత్యేకంగా పోతిరెడ్డి పాడుపైన డికేఆర్ నగర్ కరెక్ట్గా అనలైజ్ చేసి చెప్పినారు. మేము కూడా మొన్న వెలుగులో ఇంకా V6లో కూడా ఇదే స్టోరీ వేయడం జరిగింది. 800 ఫీట్లో జూరాలో నుంచి నీళ్ళు తీసుకురావడము, మళ్ళీ పాల్మూరు రంగారెడ్డి ఏదైతే 800 ఫీట్ నుంచి ఫస్ట్ ప్రపోజల్ ఉండిందో అది కరెక్ట్ ప్రపోజల్ అని అందరూ టెక్నికల్గా చెప్తున్నారు. కానీ ఈ 820 మెగా కృష్ణారెడ్డి దీన్ని చేంజ్ చేసి ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ కాస్ట్ చేయడంలో ఒక కీలకమైన పాత్ర వేసినారు. అన్నీ కూడా ఈ రీడిజైనింగ్లో ఎట్లా అవుతున్నది. ఇప్పుడే ఇంతకుముందు వెంకటరమణ గారు చెప్పినట్టు పోతిరెడ్డి పాడు పైన 8 TMC, సంగమేశ్వర్ నుంచి 3 TMC అంటే ఇంకా శ్రీశైలం ఖతమైంది. దీన్ని మనము పొలిటికల్ ఫైట్ తీసుకోవాలి. టెక్నికల్ అన్నీ ఎంత మాట్లాడగానే ప్రజలలో ఎక్కువ అర్థం కాదు. మనము పొలిటికల్ ఫైట్, మాకు ఈ ప్రాజెక్టు ఈ లెవెల్ నుంచి కావాలని చెప్పి మనం ఆ పొలిటికల్ ఫైట్ చేస్తే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. మనం ఎట్లనే బోర్డు రూమ్లో డిస్కషన్ చేయడంలో ఎక్కువ సమయం టైం వేస్ట్ అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ఆ ప్రాంతంలో మన పార్టీని ఇంకా బలోపేతం చేసి ఇదొక స్ట్రాంగ్గా తొందరగా తీసుకుంటే మన పార్టీకి లాభం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు, ఇంపార్టెంట్ విషయం ఇది. లాస్ట్ 6-7 మంత్స్ నుంచి మేము చెప్తున్నాం ఏమని, ఈ కాంట్రాక్టర్లు ఇట్లా చేస్తున్నారు, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 2 TMC నుంచి 3 TMC వరకు ఏదైతే కాళేశ్వరంలో మొన్న పోయి ఆయన ఇనాగ్రేట్ చేసినాడు, కానీ దాంట్లో ఒక్క బొట్టు నీళ్ళు కూడా కాళేశ్వరం నుంచి కొండపోచారం వరకు పోలేదు. అది కేవలం ఎల్లంపల్లి నీళ్ళు. కానీ ఏదైతే ప్రొజెక్షన్ చేసుకున్నాడో ఆయన, ఇదంతా కూడా కేవలం ప్రెస్లో ఇంకా ఆయన మాటల వలన ఆయన కొంచెం మంచి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. కానీ దీంట్లో మేము అందరం కూడా ఆబ్జెక్ట్ చేసినాం. 2 TMC నుంచి 3 TMC వరకు ఇప్పటి వరకు సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు. కానీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ డిపార్ట్మెంటు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, ఈ 2 సెంట్రల్ సంస్థలు ఇద్దరు కలిసి 20,000 కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చింది. ఎట్లా ఇచ్చినారు? దిస్ ఇస్ అ క్వశ్చన్ మంత్రి గారు షుడ్ రేస్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఆయననేమో అక్కడ మేనేజ్ చేసుకుంటున్నాడు,
లోన్లు శాంక్షన్ చేపించుకుని వాడుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇవన్నీ వ్యతిరేకించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదని చెప్పి ఆయన ఉల్టా మనకే నెగిటివ్గా ప్రచారం చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కుంభకోణాలు ఉన్నాయి, ఒక దందా నడుస్తుందని చెప్పి మనం అది ప్రొజెక్ట్ చేయకుంటే మనం ఈ పొలిటికల్ ఫైట్లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో ఐ థింక్ ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, ప్రెసిడెంట్స్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు పెద్దలు బీజేపీలో, మీరు అందరూ కూర్చొని ఒక స్ట్రాటజీ వేసి, ఎందుకంటే కేసీఆర్ అన్నీ ఆలోచించి స్ట్రాటజీ వేసి ఎవరిని ఎక్కడ ఏం చేయాలని అని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. మనము ఏదైతే రాంగ్ తప్పుడు ప్రచారాలు ఎప్పుడు చేస్తుంటాడో దాన్ని ఎట్లా తిప్పి కొట్టాలని చెప్పి ఒక స్ట్रैटेजी చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. सर मंत्री साहब जरा सेंट्रल गवर्नमेंट से भी हमारे को स्टेट सेक्टर को जरा हेल्प करो, नहीं तो मुश्किल हो जाता साहब. वो बहुत एवरीवेयर పోయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు ఎక్కువ లోన్లు ఇచ్చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇంకా ఎక్కువ విషయం ఆ 3 TMC టు 2 TMC టు 3 TMC కూడా ఎగ్జిస్టింగ్ కెనాల్స్ అండ్ టనల్స్ యూజ్ చేస్తలేడు. ఈజ్ ఎల్లంపల్లి నుంచి సెపరేట్గా మళ్ళీ పైప్స్ మెగా కృష్ణారెడ్డి పైప్ కంపెనీ నుంచి మళ్ళీ పైప్ సప్లై చేస్తున్నాడు. మన రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఇప్పుడు వారు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంచి చెప్పినారు. ఒక్కొక్క మోటార్కి 100 crores ఎక్కువ ఓవర్ అసెస్మెంట్ ఉంది. కొద్దిగా మీరు కూడా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ ట్రై టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ ఇట్ అ పక్కా అండ్ ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలి మంత్రి గారు. ఆ సిబిఐ మీ మంత్రి హోమ్ మినిస్టర్లో ఉంది. లేదు ఇది చేయకుంటే హీ విల్ టేక్ పొలిటికల్ మైనేజ్ అండ్ హీల్ ఫినిష్, బికాస్ ఆయన ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు కమిషన్లలో. ఈజ్ బయింగ్ ఆల్ లీడర్స్, ఈజ్ బయింగ్ ఓట్స్. హౌ విల్ యూ ఫైట్? మనం ఎట్లా కొట్లాడగలుగుతామో ఆయనను పిన్ డౌన్ చేయకుంటే ఆయన ఎకనామిక్ పవర్ ఏదైతే పెంచుకుంటుంటో ఈ కమిషన్లతోని we will be a very losing battle. So a few points bolke I am closing. Thank you. కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణ వాటర్, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, వాస్తవంగా 1996లోనే కొత్త ప్రాజెక్టులకు మిగులు జలాలు మనకు లేవు, నికర జలాలు లేవు అనే దాని మీదనే మోడరైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కృష్ణా లెఫ్ట్ రైట్ కెనాల్స్లో సీసీ చేసి లైనింగ్ చేసి దాదాపు 36 TMC 42 TMC మిగులు జలాలు ఉన్నాయని పోతిరెడ్డిపాడు, ఎస్ఎల్బిసి, నెట్టంపాడు, కలవకుర్తి, భీమా ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ జలయజ్ఞంలో రాయలసీమకు నీళ్లు తీసుకుపోవాలని ఇంతకుముందు చెప్పినట్లు మళ్ళీ నేను వెళ్ళను, ఎందుకంటే 11,000 క్యూసిక్లు, అది 44,000 క్యూసిక్లు, ఇప్పుడు 203 జీవో ప్రకారంగా మళ్ళా అదనం 3 TMC అనేది ఒక భాగం. పొలిటికల్గా ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నీళ్లు తీసుకుపోతున్నారు, అది ఇల్లీగల్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగింది. పోతిరెడ్డిపాడు హైట్ ఎఫ్ఆర్ ఏదైతుందో బెడ్ లెవెల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అదనంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేయబట్టి, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేయబట్టి మళ్ళొకసారి తెలంగాణ రైతాంగం మోసపోతుంది. అది మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్నగర్ అని మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇంతకుముందు శ్రీరామ్ గారు మాట్లాడినట్టుగా ఏదైతే నికర జలాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో కావచ్చు, స్టేట్ ఫండ్స్తోని సెంట్రల్ వాటర్ కమిషన్ మేనేజ్ చేసి అక్కడున్న కేంద్ర మంత్రులను కూడా మేనేజ్ చేసి ప్రాజెక్టులను క్లియరెన్సెస్ తెచ్చుకుంటున్నారు. ఇది మేజర్ ఇష్యూ. ఒకప్పుడు ఒక ప్రాజెక్టు నిర్మాణం కొత్తది కావాలంటే గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఇంత ఈజీగా క్లియరెన్సెస్ ఇవ్వలేదు.
మనీతో, డబ్బులతో, అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లైజన్ ఆఫీసర్స్ని పెట్టి డబ్బులు ఇచ్చి కేంద్ర మంత్రులకు ఇన్వాల్వ్మెంట్ ఏదైతే చేసి డబ్బులు ఇచ్చి ప్రాజెక్టులను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ క్లియరెన్సెస్ తెచ్చుకున్న స్టేట్ ఫండ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమీ చేయలేకపోయింది. వీటన్నిటిని మనం ఎక్స్పోజ్ చేయడం అనేది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నీళ్ళని తీసుకుపోతుండు అనేదే, దానికి కేసీఆర్ మద్దతు ఇస్తుండు అనేది మనం ఏ రకంగా ఎక్స్పోజ్ చేయగలుగుతాము అనేది మనం ప్రధానంగా చర్చించాలి తప్ప ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ బేసిన్ నుంచి అయితే అది ఆ బేసిన్. రెండోది, కమిషన్లు మహబూబ్నగర్ ప్రాజెక్టులో లేవు కాబట్టి టోటల్గా నీకు బ్యాంక్ లోన్ ఏది కాళేశ్వరం మేడిగడ్డ 10 రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిచిన టెండర్స్ కూడా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదంటే ఒకళ్ళు దివాలు తీసిండు, అసలు పనులు చేయలేకపోయినారు, పేమెంట్స్ లేవు, అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రాజెక్టు పూర్తవుతున్నాయి, బచావత్ అవార్డు పోయింది, కొత్త కమిషన్ వేసిన తర్వాత కూడా నీకు అడ్జస్టింగ్ ప్రాజెక్టులు కనుక లేకుంటే మనకు రావాల్సిన 535 టీఎంసీ అంటున్నాం, 299కే ఆయన ఓ సందర్భంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒప్పుకున్నాడు. రేపు కూడా మనం కమిషన్ ముందు మన వాదనను వినిపించలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే 535 టీఎంసీ మాకు రావాలి, మాకు 685 కిలోమీటర్లు కృష్ణా పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి మాకు ఇంత వాటా రావాలని అన్నా కూడా బేసికల్గా మనం ప్రాజెక్టు పూర్తి చేసుకోకుండా, అది డిండి కావచ్చు, ఇప్పుడు మహబూబ్నగర్లో ఉన్న ప్రాజెక్ట్స్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మరి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కింద కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మనం కమిషన్ ముందు కూడా మన వాదనను వినిపించలేము. దానివల్ల మరొక్కసారి తెలంగాణ ఆంధ్ర పాలకులు కాకుండా గతంలో ఆంధ్ర పాలకులు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేయబట్టి తెలంగాణ ఈ 4 జిల్లాలు ఎడారిగా మారుతుందనేది మనం ఏ రకంగా ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది అనేది మొదలు పొలిటికల్ యాంగిల్లో మాట్లాడితే బాగుంటుంది. రెండోది, వివేక్ గారు మాట్లాడి మళ్ళీ నేను రిపీట్ చేయను, మొదలు మంత్రి గారు ఏ రకంగా మనం జరుగుతున్న కరప్షన్ ఆపలేకుంటుంటే పొలిటికల్గా కూడా ఇబ్బంది. రెండోది, తెలంగాణ ప్రజల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఎవరు? మేఘా కృష్ణారెడ్డి, నవయుగ, 2-3. ఈరోజు ఇక్కడ టెండర్ పిలవాలంటే మేఘా కృష్ణారెడ్డి ఎస్టిమేట్ చేపించడం కానీ, తర్వాత ఈరోజు పాలమూరులో ఏదైతే రీడిజైన్ ప్రాజెక్ట్స్ కానీ కాళేశ్వరం కానీ ఎందుకు జరిగినాయి? ఎక్కువ మోటార్లు, ఎక్కువ కమిషన్ ఎందులో ఉంది, ఎక్కువ పైప్ లైన్ వచ్చేటట్టుగా డిజైన్ చేయడంలో చేసి, అంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర పాలకులు ఇవాళ ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కన్నా 95% ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈజ్ ఆంధ్ర కాంట్రాక్టర్లు చేస్తున్నారు. దాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఆయన గతంలో ఏమన్నాడు? నిధులు, నీళ్లు, నియామకాలు అన్నాడు. ఇప్పుడు ఉన్న నీళ్లు వాళ్ళే తీసుకుపోతున్నారు, నిధులు వాళ్ళే తీసుకుపోతున్నారు. ఈ రకంగా మనం ఒక సమగ్రంగా గోదావరి, కృష్ణా మీద మనం ఆ రకమైన ఎక్స్పోజ్ చేస్తే తప్ప ఏదో ఇన్ని టీఎంసీలు ఈ నుంచి ఆ టీఎంసీ ఈ టీఎంసీ అంటే ఎవరికి ఎక్కదు. ఆ రకమైన మన వాదనను అందరం ఒకే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడాలి. కిషన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టులో పర్మిషన్స్ వచ్చినాయి, ఏ ప్రాజెక్టులకు ఇంకా పర్మిషన్ రాలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు రాత్రి అర్ధరాత్రి కలబడితే ఇంకో టీఎంసీ ఇంకో కాడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అని, దీనికి అంతటికి చెక్ పెట్టకుండా మనం ప్రాజెక్టులో ఆపలేదు. ప్రాజెక్టులు ఆపాలనే ఉద్దేశం మనకు లేదు, కానీ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని ఆపాలి. ఏదైతే డబ్బులు దుర్వినియోగమై ప్రాజెక్టులు ఈరోజు కృష్ణా మీద ఉన్న మనం ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నట్టయితే మన హక్కును కోల్పోతాం. కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాల్సిన వాటాను మనం కోల్పోతాం, మనను వాదనను వినిపించలేము. అది వాస్తవం కాదా అనేది ఇక్కడున్న టెక్నికల్ పర్సన్స్ కూడా దీని మీద వివరణ ఇవ్వాలని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నల్గొండ జిల్లాలో
శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇదే 203 ప్రకారం కృష్ణానది జలాలు రాయలసీమకు ఆంధ్రకు పోయినట్లయితే ఆ నాగార్జున సాగర్ యొక్క ఆధునిక దేవాలయంగా చెప్పబడేటటువంటి యొక్క సాగునీటి ప్రాజెక్టు జలాశయంలో క్రికెట్ ఆడుకునేటువంటి పరిస్థితి వస్తుందని మన యొక్క ఇరిగేషన్ నిపుణులే చెప్తా ఉన్నారు. నిన్న మనం అంత స్టడీ చేస్తాం. ఒక పెద్ద సిగ్గుసేటైన విషయం ఏంటంటే సొరంగ మార్గాన్ని పూర్తిగా కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక 6 సంవత్సరాల్లో కూడా దాని గురించి చూస్తలేదు. ఎస్ఎల్బిసి టర్నల్ ఒక్క అంగుళం కూడా ముందుకు పోకపోవడం ఇది విచారకరం. దీని విషయంలో కొంత మేము జిల్లాకి వెళ్ళి కూడా స్టడీ చేస్తున్నాం. ఈ విషయంలో నల్గొండ జిల్లాకు వచ్చేటటువంటి నీరు విషయంలో పూర్తిగా వెళ్ళిపోతుంది. గత 2 సంవత్సరాల క్రితం కిషన్ రెడ్డి గారిని తీసుకొని మేము అంతా కూడా అక్కడ సొరంగ మార్గం అన్ని కూడా సందర్శించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. అదే ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు కేసీఆర్ యొక్క డిండికి వచ్చి నేను కుర్చేసుకుని కూర్చొని డిండి ప్రాజెక్టు పూర్తి చేసి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సంవత్సరం లోపల ఒక్కొక్క నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు అదనంగా నీరు ఇస్తున్నారు. మనోహర్ రెడ్డి గారు ఈయన ఒక్క ఎకరం కానీ ఒక్క గుంట కూడా నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఉన్నదేనా కానీ దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా దేవరకొండ కానీ మునుగోడు కానీ గతంలో ఎంత ఉందో అంతేగాని ఒక్క సుక్క కూడా అదనంగా నీళ్ళు యొక్క నల్గొండ జిల్లాకు రాలేదు. కాబట్టి ఈ విషయంలో మనకు పూర్తిగా కూడా రేపు తెలంగాణ ఆవిర్భావోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మనకంటే ముందు రేపు ఉద్యమం శ్రీకారం చుట్టింది. మనం కూడా అందరం కూడా చర్చించిన విషయాలు ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి 4-5 జిల్లాలు జరిగితే ప్రధానంగా హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఒక కమిటీ వేసుకొని మరి త్వరనే ఒక దీర్ఘకాలిక పోరాటం 203ని కూడా కేంద్రంలో మన ప్రభుత్వం గారికి వెంటనే దాన్ని రద్దు చేసి ఏ రకంగా కూడా ఇంకా అదనంగా 2-3 టీఎంసీల నీరు తీసుకుపోకుండా ఆపి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు జరగవలసినటువంటి సాగునీరు, త్రాగునీరు, అదేవిధంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ విషయంలో మరి ఇచ్చినట్టు హామీ ఒక్క గుంట కూడా నష్టం కాకుండా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఇవన్నీ ఉండవని ముందుకు అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు మనం ఉద్యమ రూపంలో ముందుకెళ్తే బాగుంటుందనేది నా యొక్క సజెషన్. మరి గత 3 గంటల నుంచి మనం ఈ కృష్ణానది జలాల వినియోగం పైన ఈరోజు మనం చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ కృష్ణానది జలాలలో మనకు జరిగేటటువంటి అన్యాయం ఏదైతుందో మరి ఇంకొక కొత్త ప్రమాదం పొంచి ఉన్నది. దీని నుంచి ఏ రకంగా మనం తెలంగాణ ప్రాంతానికి నష్టం కలగకుండా చూసుకోవాలనేటటువంటి దానిపైన మనం చర్చించుకున్నాం. అదేవిధంగా ఇప్పటికే అన్ని పార్టీల కన్నా మనం ముందుండి మరి కేంద్ర మరి జలశక్తి మంత్రి గారికి కూడా మనం ఉత్తరం రాయటం, తద్వారా మరి ఆ పనులు నిలిపివేయడం మనం ఒక రకమైనటువంటి అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. మరి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మరి క్రోడీకరించి మరి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేటటువంటి విషయాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించటం, అదేవిధంగా వీటిపైన మరి ఒక పోరాట కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని రాబోయే రోజులలో ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకునేటటువంటి ప్రయత్నంలో ఉందామని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది. మరి 12 గంటల నుంచి అనుకోకుండా మరి అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం వల్ల వారు అందులో ఎంగేజ్ అయి ఉన్నారు. ఈ ముగింపు దానికి మరి రాలేకపోతారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పెద్దలు మరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు తమ అభిప్రాయాలు చెప్పి దాంతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.
పెద్దలందరికీ నమస్కారం. అనేక విషయాలు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి గత 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ తెలంగాణ ప్రాంతానికి న్యాయబద్ధంగా మరి మనకు రావాల్సినటువంటి నీటి హక్కులను పూర్తిగా తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకునే విషయంలో మనకు అన్యాయం జరిగిందనే విషయము గత అనేక రోజులుగా మనము పోరాటం చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు వస్తాయని, అంతకుముందు ఇక్కడ ఏ రకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు లేవు అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా మనందరం దీనిపైన సమగ్రంగా మరి చర్చించి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఇంతకుముందు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక తెలంగాణ ప్రాజెక్టుల సాధన పోరాట కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ రకంగా భవిష్యత్తులో దీనిపైన మనము ఉద్యమానికి సమైతం కావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం ముగిసింది.